ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నాకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి మహర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో మనం 49వ రోజుకి వచ్చామండి. 49 రోజు క్లాస్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా క్లాస్ కు స్వాగతం పలుకుతున్నాను. ఆ ఈరోజు మనము న్యాచురోపతి వైద్యం ద్వారా ఎలా మనం క్యూర్ చేసుకోవచ్చు అనే విధానాన్ని మనకు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తెలియజేయడం జరుగుతుందండి. పోయిన నెలలో అసలు సమస్యలు అంటే ఈ హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తాయి ఏంటి అనే దాని గురించి మొత్తం సార్ వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వీడియోను కూడా నేను గ్రూప్ లో షేర్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ముందు వీడియో చూస్తే మీకు కొంచెం అవగాహన వస్తుంది, ఈ సార్ క్లాస్ది ఏంటి అనేది తెలుసుకుంటారు, ఆ ఉత్సాహము అలా ఉంటుంది అనేసి ఆ క్యూరియాసిటీ నేను చేయడం జరిగింది. ఆ క్లాసులో సార్ దానికి నెక్స్ట్ మంత్ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తానమ్మా, ఇవన్నీ కూడా ఎలా నయం చేసుకోవాలో అని చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు 16 రెమెడీస్ అనేది ఏంటి, ఎలా తెలుసుకోవాలి అనేది సార్ ద్వారా మనం తెలుసుకుందామండి. నమస్తే సార్, మీకు క్లాసుకు స్వాగతం. అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం. వినపడుతుందా మేడం క్లారిటీగా? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. సో ఈ మన గురువు గారైన సుభాష్ పత్రి గారికి, ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగనాథ్ సార్ గారికి, మీ లలిత మేడం గారికి, మన ధ్యానులందరికీ నా శతకోటి నమస్కారాలు. లాస్ట్ టైం మన క్లాసులో అసలు నేచురోపతి అంటే ఎలా ఆర్జిన్ అయింది, దాన్ని జర్మనీ వాళ్ళు అనేక పరిశోధనలు చేసి ఎలా డెవలప్ చేశారు, ఆ డెవలప్ అయిన నేచురోపతిని మన భారతీయులు కూడా అడాప్ట్ చేసుకొని మన ఆయుర్వేదానికి ఆ నేచురోపతిని జోడించి ఇంకా అద్భుతంగా చాలా విషయాల్ని మన వాళ్ళు కూడా దాన్ని డెవలప్ చేశారు. సో ఇందులో మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఆహారపు అలవాట్ల నుంచే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి అనేది స్ట్రాంగ్ క్లియర్ కట్ థింగ్. ఎందుకంటే ఎవరికైనా ఆహారపు అలవాటు మనం కానీ ఇంగ్లీష్ అలోపతి వైద్యంలో లేకపోతే ఈరోజు మన స్కూల్లో క్లాసుల్లో వాళ్ళు చెప్పే విషయాల్లో మనకొచ్చే హెల్త్ కారణాలకి బ్యాక్టీరియా వైరస్ ని బూచిగా చేపిస్తున్నారు. అది పెద్ద ఆ బూచిగా చేపించి ఎవరు ఏది అమ్ముకోవాలో అది అమ్ముకుంటున్నారు. టూత్ పేస్ట్ అమ్మేవాళ్ళు టూత్ పేస్ట్లు అమ్ముకుంటున్నాడు, సోపులు అమ్ముకునేవాళ్ళు సోపులు అమ్ముకుంటున్నారు. ఇక ఏ మందులు రకరకాల కారణాలకి రకరకాల మందులు తయారు చేసి, ఇదిగో నీకు హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ మెడిసిన్స్, ఇది మనుషులకి ఇష్టం వచ్చిన మెడిసిన్స్ అమ్ముకోవడం, ఇదంతా ఈ నేచురల్ సైన్స్ ని, జెన్యున్ సైన్స్ ని పక్కన పెట్టి బిజినెస్ సైన్స్ ని డెవలప్ చేసుకుంటున్నారు. ఇక చాక్లెట్లు అమ్ముకునేవాళ్ళు చాక్లెట్లు అమ్ముకుంటున్నారు. ఇక అసలు ఒక సోప్స్ ఏంటి, డిటర్జెంట్స్ ఇంటికి, వామ్మో మీ బాత్రూమ్ లో ఆ క్రీములు ఉన్నాయి, ఈ క్రీములు ఉన్నాయి అని హ్యార్ పిక్, లైజాలు, ఇలా ఇక ప్రతి ఒక్కటి కూడా ఈ బ్యాక్టీరియా వైరస్ ని కారణంగా చూపించారు. బ్యాక్టీరియా వైరస్ అనేది 1 గ్రామ్ సాయిల్లో కానీ లేదా 1 గ్రామ్ దేంట్లో తీసుకున్నా 1 × 10⁶ అలా కొన్ని వేల కోట్లు, దీంట్లో ఏది మంచిది ఏది చెడ్డది అసలు మనిషికి కానీ మనిషి మేధస్సుకి కానీ అందిద్దే? పోనీ ఆ బ్యాక్టీరియా వైరస్ ప్రపంచం మొత్తం ఉంటుంది, ఇలా లేదు అని ఎక్కడని పారిపోతాం? ప్రపంచంలో నువ్వు ఈ దేశం వదిలిపెట్టి అమెరికా పోరిపోతే అమెరికాలో కూడా బ్యాక్టీరియా వైరస్ ఉంది, అది ఇంకో ఫామ్ లో ఉండొచ్చు అక్కడ. సో ఈ విధంగా మనకి ఈ భయాన్ని క్యాష్ చేసుకొని ఈ బిజినెస్ సైన్స్ డెవలప్ చేసుకొని విపరీతమైనటువంటి మందులు అమ్మటం, వాళ్ళని గుడ్డిగా నమ్మి ఆ మందులు తిని
మామూలుగా ఆహార పదార్థాల వల్లే జబ్బులు వస్తాయి అనేది నేచురోపతి క్లియర్ గా అందరికి ఆల్మోస్ట్ ఆల్ కొంచెం అవగాహన ఉంటుంది పెద్దలకి. సో ఈ అవగాహనని మర్చిపోయి సహజ జ్ఞానం అనేది మనిషికి పూర్తిగా మర్చిపోయి జంతువుల కంటే కూడా తెలివి తక్కువగానే ఈ విషయంలో మనం ప్రవర్తిస్తున్నామని నేను నిర్భయంగా చెప్పగలను. ఎందుకంటే స- ఏ జంతువు కూడా సహజంగా తనకిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని తనకి నిర్దేశించిన ఆహారాన్ని తింటుంది. అలా తిన్నప్పుడు దానికి ఏ విధమైనటువంటి జబ్బులు లేవు. అందుకే నేను పోయినసారి క్లాసులో కూడా క్లియర్ గా చెప్పాను, అడవుల్లో ఉన్న ఏ జంతువుకి జబ్బు వల్ల చచ్చిపోవడం అనేది లేనే లేదు. జబ్బు వల్ల ఏ జంతువులు చచ్చిపోతున్నాయి అంటే మనిషి చెరబట్టిన జంతువులు మాత్రమే. ఎందుకంటే వాటికి కృత్రిమంగా ఆహారాన్ని తినిపిస్తున్నాం. వాటికి రకరకాల పద్ధతుల్లో రకరకాలుగా తయారు చేసి ప్రోటీన్ ఫుడ్. మ్యాడ్ కౌ డిసీజ్ ఎందుకు వచ్చింది? ఈ ఆవులకి ఈ మిగిలిపోయినటువంటి కోళ్ళ అవశేషాలు, ఈ జంతు అవశేషాలన్నీ పొడిగా తయారు చేసి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి మేతలో కలిపి తినిపించేవాళ్ళు. అవి తిన్న ఆవులకి ఆ మ్యాడ్ కౌ డిసీజ్ రాగానే కొన్ని వేల జంతువుల్ని వధించటం. అలాగే ఈ బ్రాయిలర్ కోళ్ళు, వాటికి విపరీతమైన ఒక్కరోజు యాంటీబయాటిక్ కనుక ఇగిపోతే ఆ కోళ్ళు చచ్చిపోతాయి. ఆ కోళ్ళని 30 రోజుల్లో పెంచి ఆ కోళ్ళని అమ్ముతా ఉన్నారు. మనం కూడా ఆహారం కోసం అది తక్కువ రేటుకు వస్తుంది. ఆ వివిధ కారణాల వల్ల వాటికి ఈజీగా అలవాటు పడిపోయి విపరీతంగా తినడం స్టార్ట్ చేసి అనేక వ్యాధులకి గురవుతున్నారు. సరే, ఓకే, ఈ బానే ఉంది. మనం నాన్ వెజ్ తినేవాళ్ళు జబ్బులు వస్తున్నాయి. వివిధ రకాలైనటువంటి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వాళ్ళకి కూడా జబ్బులు వస్తుంది. అసలు ఏమీ తీసుకోకుండా ఇంట్లో పల్లెటూరుల్లో చక్కగా చక్కగా ఏ అలవాట్లు లేని వాళ్ళకి కూడా మరి జబ్బులు వస్తున్నాయిగా. వాళ్ళకి బీపీ వస్తున్నాయి, షుగర్ వస్తున్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళకే వస్తున్నాయి. అసలు దీనన్నిటికీ ఏంటి కారణం? సో ఇక్కడ మీకు ఏంటంటే, నేను ఇది వ్యాస్ట్ సబ్జెక్టు కాకపోతే సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏ ఆహారం తీసుకున్నా ఫస్ట్ శరీరంలో అది గ్లూకోజ్గా తయారవ్వాలి. నేను ఫారిన్ మ్యాటర్ అని చెప్పాను. అదే ఫారిన్ మ్యాటర్ మనకి శక్తి కావాలంటే ప్రతి ఆహారం, అది మీరు ఏ రూపంలోనైనా తీసుకోండి. అది ద్రవ వాయు రూపంలో, లేకపోతే మీకు నచ్చిన ఆహార పదార్థంలో, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఏది తీసుకున్నా బాడీని అది కన్వర్ట్ చేయాల్సిందే. శరీరం ఖచ్చితంగా దాన్ని మార్పు చెందించి గ్లూకోజ్ గా మార్చి ఆ గ్లూకోజ్ ని వల్ల మనం శక్తిని పొందుతాం. నథింగ్. ఏ ఆహారం అయినా అల్టిమేట్ గా లాస్ట్ మినిట్ లో వేస్టేజ్ అంతా యూరిన్ స్టూల్ ద్వారా వెళ్ళిపోతుంది. మనకు ఉపయోగపడేదంతా గ్లూకోజ్ గా మారి మనకి నడవడానికి కావాల్సినటువంటి శక్తి అంతా ఈ గ్లూకోజ్ ఇస్తుంది. అందుకే చిన్నపిల్లలు చూడండి, కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు వెంటనే గ్లూకోజ్ తాగించరా, గ్లూకోజ్ వాటర్ తాగించండి అని చెప్పి తాగిగానే వాళ్ళు అన్నీ తక్కువ మేలుకొని మళ్ళీ హోషులోకి వస్తారు. సో ఇది అంతా ఎందుకు జరుగుతుంది? ప్రతిదీ కూడా గ్లూకోజ్ లో మార్చబడుతుంది. కానీ మన శరీరంలో ఉన్నటువంటి రసాయనిక ధర్మాల్ని పూర్తిగా ఇలా మెడికల్ వైద్యంలో అర్థం చేసుకోలేదు. ఇక్కడ మెయిన్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇలా ఎంబీబీఎస్ డాక్టర్స్ వాళ్ళు నేర్చుకునేదంతా శవాల మీద తర్వాత వివిధ రకాల జంతువుల మీద వాళ్ళు మందులు ప్రయోగించి ఆ మందుల్ని మనుషుల మీదకి ప్రయోగిస్తారు. అసలు అది 100% తప్పు అంటుంది నేచురోపతి. ఒక జీవి ధర్మాలు ఇంకో జీవికి వేరుగా ఉంటాయి. మేక ధర్మాలు మేకకు వేరే ఉంటాయి. మేక తినేవి మనం తినలేము. సో ఆ మేక, చిన్న చిన్న కుందేళ్లు, ఆ కుక్కలు, వాటి మీద పరిశోధనలు చేసి ఆ మందుల్ని డెవలప్ చేసి అవి మనకి మార్కెట్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇవాళ మనం వాడే 100 రకాల మందుల్లో 50 రకాల మందులు అసలు అప్రూవ్ కానివే. ఇవి ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటారు, అమ్ముతా ఉంటారు, మార్కెట్లో కొంటున్నారు, తింటున్నారు. దానికి వెనక ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లో చాలా 50% మెడిసిన్స్ మాత్రం 100% అప్రూవ్ కానివే వాడుతున్నారు. భారతదేశంలో విచ్చలవిడిగా వాడుతున్నారు అన్న విషయం ఖచ్చితంగా నేచురోపతి ప్రూవ్ చేస్తుంది. సో ఈ గ్లూకోజ్ నుంచి మనం శక్తిని గ్రహిస్తూ ఉన్న గ్లూకోజ్ ఏమవుతుందంటే, శరీరంలో ఒక లిమిట్ వరకు గ్లూకోజ్ ఉండాలి. మనం ఫస్ట్ వెళ్ళగానే టెస్ట్ చేయించుకుంటాం. ఆ గ్లూకోజ్ టెస్ట్ లో మనకి ఏం చెప్తుందంటే, నీకు గ్లూకోజ్ బాడీలో 300 గ్రామ్స్ ఉంది, 300 ఉంది గ్లూకోజ్. మనం వెంటనే కంగారు పడిపోతాం. నా బ్లడ్ లో 300. అంటే ఇక్కడ 300 అనే మీటర్ ఎట్లా అర్థం చేసుకోవాలంటే, 1 లీటర్ బ్లడ్ లో 300 అంటే 3 గ్రామ్స్ షుగర్ ఉంది. కానీ వాస్తవానికి
మెడికల్ యాజ్ పర్ ఎఫ్డిఏ అమెరికన్ చెప్పేది ఏంటంటే మన బ్లడ్ లో 1 లీటర్ బ్లడ్ లో కేవలం 1 గ్రామ్ గ్లూకోజ్ మాత్రమే ఉండాలి. సరే 1 నుంచి 1.4 వరకు ఈజ్ యాక్సెప్టబుల్. మరి 3 గ్రామ్స్ ఉంటే 3 గ్రామ్స్ ఉంటే ఖచ్చితంగా బాడీ ఇట్ విల్ కొలాప్స్. మనం బతకడానికి అవకాశమే లేదు. సో 1 గ్రామ్ అటు ఇటుగా ఉండాలి. సో తగ్గితేనే లో షుగర్ అంటారు, ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ ఉంటే హై షుగర్ అంటారు, ఇంకా ఎక్కువ ఉంటే బియాండ్ ద లిమిట్ వెంటనే వాడాలంటారు. కాకపోతే ఇక్కడ ప్రకృతి వైద్యం ఏం చెప్తుందంటే 300 ఉన్నా కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక స్వతంత్ర రక్షణ వ్యవస్థ, దాన్ని ఇమ్యూనిటీ అనొచ్చు, ఇంకో పేరు పెట్టండి, ఇంకో పేరు పెట్టండి, ఆ వ్యవస్థ వెంటనే రంగంలో దిగుతుంది. సపోజ్ శేఖర్ రక్తంలో 3 గ్రామ్స్ షుగర్ ఉంది, అది వెంటనే 1 గ్రామ్కి రావాలి. వెంటనే బాడీ చెప్తుంది ఈ 2 గ్రాముల షుగర్ ని వెంటనే తీసేయండి. ఎలా తీసేయాలి? సో బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ షుగర్ ని సో ఇమీడియట్ గా హార్ట్ వెజల్స్ లోకి పంపిస్తుంది. సో హార్ట్ వెజల్స్ లోకి కొంత షుగర్ వెళ్ళి చేరుకుంటా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే హార్ట్ మజిల్స్ అన్ని స్ట్రాంగ్ అవుతాయి, గట్టిగా ఉండి, బట్ బ్లడ్ పంపింగ్ కి చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ పంపింగ్ ఇబ్బంది అవుతుందో మన వెంటనే హార్ట్ ప్రాబ్లం, బీపీ స్టార్ట్ అయిందంటారు. బీపీలో చూడగానే మామూలుగా ఉండాల్సిన బీపీ 80/80 120/80 ఉండాల్సింది ఇది 140 150 అలాగానే హై బీపీ వచ్చింది. వెంటనే మనం కంగారు పడిపోతాం. ఈ పరిగెత్తుకొని ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే అతను వెంటనే బీపీ మందులు స్టార్ట్ చేస్తాడు. ఆ మందులు స్టార్ట్ చేయగానే వెంటనే ఓహో అని చెప్పి బీపీ మందులు మింగగానే ఆ మందులు బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ ని ఏమీ చెయ్యవు. బీపీ మందులు చేసే పని ఏంటంటే హార్ట్ ను వీక్ చేస్తాయి. సో హార్ట్ అంతకుముందు స్పీడ్ గా స్పందించే హార్ట్ ఏం చేస్తుంది అంటే వీక్ గా స్పందిస్తుంది. సో అగైన్ ఈ షుగర్ ఎక్కడికి పోవాలి? బ్రెయిన్ చూస్తేనే మెడిసిన్స్ వాడుతున్నాం. ఈ మెడిసిన్స్ అన్ని కూడా, ఏ మెడిసిన్స్ అయినా ఫస్ట్ అన్ని క్లీన్ చేయాల్సింది లివరే. ఈ లివర్ కూడా కొంత మేరకే మెడిసిన్స్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇవి ఈ మెడిసిన్స్ అంతా హార్డ్ గా లివర్ నుంచి బ్లడ్ లోకి వెళ్ళిపోయి ఈ షుగర్స్ ని రకరకాలుగా చేస్తుంది. లివర్కి ఇప్పుడు పెద్ద పని వచ్చింది. ఏమైంది? అరే శేఖర్ వాడు షుగర్ రిమూవ్ చేయడానికి నేను నానా ఇబ్బంది పడుతుంటే బీపీ మెడిసిన్స్ తిన్నాడు. ఈ బీపీ మెడిసిన్ కూడా బ్లడ్ లోకి వచ్చేసింది. అది ఎట్టో ఒకటి ఎస్కేప్ అయ్యి ఇదంతా ఒక స్టోరీ. సో అది ఎట్టో ఒకటి ఎస్కేప్ అయ్యి లివర్ బ్లడ్ లోకి వచ్చేసింది. లివర్ వెంటనే హార్ట్ ఇంకో టూల్స్ తీస్తుంది. శేఖర్ బ్లడ్ లో ఆల్రెడీ షుగర్ ఉంది, చూస్తుంటేనేమో అదే షుగర్ కనుక బ్లడ్ లో ఉంటే చనిపోతాడని నేను హార్ట్ మజిల్స్ లో పెడితే హార్ట్ ఆ బీపీ టాబ్లెట్స్ చేసి హార్ట్ మజిల్ లో ఉన్న షుగర్ అంతా ఇది అయ్యేసరికి ఇప్పుడు ఈ బీపీ టాబ్లెట్స్ లో ఉన్నటువంటి ఆ వేస్ట్ మెటీరియల్, ఆ డ్రగ్ డోసెస్, ఈ షుగరు, ఈ రెండింటిని నేనేం చేయాలి? తీవ్రంగా ఆలోచించి బ్రెయిన్ ఇంకోటి తెస్తుంది. ఈ మొత్తాన్ని ఈ డిస్మాంటిల్ చేసి రకరకాల అవయవాల్లో పెడదాము. రకరకాల అవయవాల్లో పెట్టాలి. ముందు మన బాడీలో 70 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్ అన్నిటిలోకి ఈ షుగర్ ని పంపిద్దాము. బ్రెయిన్ ఏం చేస్తుంది? ఇమ్మీడియట్ గా ఈ షుగర్ అంతా కనుక వెళ్ళి ఆ సెల్స్ లో ఉండండి అని ఖచ్చితంగా చెప్పిద్ది. ఓకే, ఈ బ్లడ్ లో ఉన్న షుగరు, ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కలిపి, ఎందుకంటే ఇవి రక్తంలో ఉంటే రక్తం థిక్ అయిపోయి అసలు మనిషి చనిపోతాడు, నో డౌట్, అందులో మీకు అసలు ఎటువంటి సందేహం లేదు. ఇదంతా రక్షించబడాలి కాబట్టి ఎమ్మటే వెళ్ళి ఆ షుగర్ అంతా ఈ మింగుతున్న ఈ టాబ్లెట్ లో ఉన్నటువంటి పాయిజన్ అంతా కలిపి సెల్స్ లో స్టోర్ చేయమని ఎమ్మటే ఇమీడియట్ గా బ్రెయిన్ మనకి పంపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా సెల్స్ ఓకే, బ్రెయిన్ ఏది చెప్తే అది వినాలి. సెల్స్ ఎలా వింటాయి? ఓన్లీ బ్రెయిన్ చెప్పగానే ఓకే, బ్రెయిన్ యు ఆర్ ద చీప్, నువ్వు చెప్పగానే నేను వినను, నాకేం కావాలి? ప్రతి సెల్స్ లో రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్స్ ఎలా ఓపెన్ అవుతాయి అంటే త్రూ ఇన్సులిన్. సో బ్రెయిన్ ఏం చెప్తుంది? ఓకే నీకు ఇన్సులిన్ కావాలి. సో రోజు ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ కాకుండా మిగతా ఎక్సెస్ ఏదైతే ఉందో బాడీలో 1 గ్రామే ఉండాలి, మిగతా 2 గ్రామ్స్ ఎక్సెస్. అట్లా మనకి ఇంట్లో 6 లీటర్స్ బ్లడ్ ఉంటుంది, ఇంచుమించుగా 5 to 6 లీటర్స్ ఉంటుంది ఎవరీ హ్యూమన్ బాడీలో. సో అప్రాక్సిమేట్లీ 12 గ్రామ్స్ షుగర్ ఎక్సెస్ ఉంది, ప్లస్ తీసుకున్న మెడిసిన్ లో ఉన్నటువంటి పాయిజన్ ఉంది. ఇదంతా సెల్స్ లోకి పంపించాలి. సో ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కువ ప్రొడ్యూస్ చేయగానే ఈ
ఆల్మోస్ట్ 70 ట్రిలియన్ సెల్స్ కూడా ఈ ఇన్సులిన్ ని స్టోర్ అయిపోతా ఉంటుంది. వీళ్ళు ఇక బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఎక్కడ ఈ ఇన్సులిన్ తీసుకుంటా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసుకుంటా ఈ ఉన్న షుగర్స్ మొత్తాన్ని కొంత థైరాయిడ్ లోనో, కొంత కిడ్నీస్ లో, కొంత హార్ట్ లో, ఈ రకరకాల అవయవాలు ఏ అవయవంలో ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఆ అవయవంలోకి ఎక్సెస్ ఇన్సులిన్స్ ప్రొడ్యూస్ ద్వారా స్టోర్ చేస్తుంది. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ ఇన్సులిన్ కాబట్టి ఇది ఖచ్చితంగా సెల్స్ స్టోర్ చేస్తాయి కాబట్టి ఆ అవయవాలు ఏ అవయవాల్లో ఉన్నాయో ఆ అవయవాల్లో అవి స్వెల్లింగ్ వస్తుంది. ఎప్పుడైతే స్వెల్లింగ్ వస్తుందో ఆ ఇక రకరకాల ప్రాబ్లమ్స్ అవి శరీరం కొంతవరకే బేర్ చేస్తుంది. ఎందుకంటే అవయవం ఎప్పుడైతే స్వెల్లింగ్ వస్తుందో ఈ స్వెల్లింగ్ అవటం వల్ల ఆ అవయవం ఇంకొక అవయవం మీద ప్రెజర్ తీసుకొస్తుంది. దానివల్ల ఖచ్చితంగా పెయిన్ వస్తుంది. ఈ పెయిన్స్ కి ఇంగ్లీష్ లో చాలా రకాల పేర్లు పెట్టారు. మనకి ఐటిస్ ఒక్కొక్క పేరు, జనరల్ గా ఐటిస్, ఆర్థరైటిస్, ఎముకల్లో కనుక పేరుకుంటే ఎముకల్లో నొప్పులు వస్తాయి స్వెల్లింగ్ అయ్యి, ఈ షుగరు, ఈ పాయిజన్ మ్యాటర్ ఆర్థరైటిస్. లంగ్స్ లో పేరుకుంది బ్రాంకైటిస్. అట్లా ఏ పేరైనా ఐటిస్ 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 అనే పేరు గల ప్రతిది కూడా ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. ఎందుకు వచ్చింది? డ్యూ టు రీజన్ ఎక్సెస్ ఇన్సులిన్. ఈ ఎక్సెస్ ఇన్సులిన్ ఈ పాయిజనస్ ఏదైతే ఉందో ఈ ఫారిన్ మ్యాటర్ ఇదంతా సెల్లో డంప్ చేసింది. బికాజ్ ఇది కనుక బ్లడ్ లో ఉంటే ఖచ్చితంగా ఆ మనిషి చనిపోతాడు. అందుకే అందులో మీకు డౌట్ ఏం లేదు అసలు. ఆ చనిపోయేటప్పుడు కొంచెం కోమాలోకి వెళ్తారు, రకరకాలుగా అవుతారు. ఈ హార్ట్ హార్ట్ ఇదయ్యేసరికి హార్ట్ అటాక్స్ అని, ఇంకోటి అయితే ఇంకోటి ఏదో రకరకాల పేర్లతో చెప్తా ఉన్నారు. అది లివర్ ఫంక్షన్ ఫెయిల్ అయిందంటారు, ప్యాంక్రియాస్ ఫెయిల్ అయిందంటారు, రకరకాలుగా ఐటిస్ బ్రాంకైటిస్, లంగ్స్ లో ఏదో ఫ్లమ్ చేరింది, ఆ ఫ్లమ్ వల్ల ఆ మనిషి చనిపోయాడని రకరకాల కారణాలు. అల్టిమేట్ గా అన్నిటికీ కారణం ఎక్సెస్ గ్లూకోజ్. ఎక్సెస్ గ్లూకోజ్. అందుకని మనం ఖచ్చితంగా ఆహార పదార్థాల్లో ఈ ఎక్సెస్ గ్లూకోజ్ అనేది ఖచ్చితంగా తినటం ఆపేయాలి. అందులో ఎస్పెషల్లీ మెయిన్ మూడు ముఖ్య కారణాలు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో నేను చెప్పాను. ఎంఆర్పి, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. మిల్క్ అండ్ ప్రొడక్ట్స్ లో కూడా అది టెక్నికల్ గా ఎందుకు వద్దంటున్నాను అది క్లియర్ గా ఈసారి క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిల్క్ లో కూడా 18 చైన్స్ ప్రోటీన్స్ ఉంటాయి. మన ఇన్సులిన్ కూడా 18 ప్రోటీన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మిల్క్ తీసుకున్నామో ఈ ఎక్సెస్ షుగర్ ని డంప్ చేయడానికి మన మైండ్ ఏదైతే బీటా సెల్స్ ని ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయమంటుందో ఈ పాలల్లో కూడా సేమ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఎక్సెస్ ఇన్సులిన్ ని డిస్ట్రాయ్ చేయాలి కాబట్టి మైండ్ ఏం చేస్తుందంటే ఈ పాలతో పాటు ఇన్సులిన్ బీటా సెల్స్ కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. అందువల్ల మనకి ఇంకా ఆ బీటా సెల్స్ డ్యామేజ్ అయ్యి ఇన్సులిన్ ఇంకా తగ్గిపోయి ఇంకా మోర్ ప్రోన్ టు ద డిసీజెస్ ఇంకా ఎక్కువ అవటం, ఇంకా స్వెల్లింగ్ ఎక్కువైపోయి ప్రతి అవయవాల్లో విపరీతమైన బాధలు. వాటి కోసం డాక్టర్ల దగ్గరికి పరిగెత్తడం. ఆ డాక్టర్లు ఏంటంటే ఆ స్వెల్లింగ్ కి ఏదో రకరకాల యాంటీబయాటిక్స్ ఈ మందులు అవి ఇస్తారు. ఆ యాంటీబయాటిక్స్ వేసుకోవటం వల్ల వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్, జీవితాంతం మందులు తింటా అలాగే చచ్చిపోతాం. దానికోసం భగవంతుడు మనని పుట్టించలేదు. మందులు తింటా చనిపోవమని ఎవరిని మనుషుల్ని అలా అంత హీనంగా మన పుట్టించలా. ఏ జంతువు మందులు తింటా చనిపోతుంది? హ్యాపీగా నవ్వుతా తిరుగుతా ముసలి జంతువు ఇంకో జంతువుకి ఆహారం అన్న అవుతుంది, లేకపోతే ఏదైనా రకరకాలుగా పరిగెత్తే విధానంలో ఏదైనా దెబ్బతిని ఆ ఏజ్ లో కోలుకోక లేదా ఇంకో ఇది చనిపోవడం తప్పితే జబ్బు వల్ల చచ్చిపోతున్న జంతువు అనేది ఏదీ లేదని చెప్పి చెబుతున్నారు. మనని కూడా భగవంతుడు అలా అస్సలు పుట్టిలా. మన ఆ మందులు తింటా ఆ బాధలు పడతా అవన్నీ చనిపోవడానికి భగవంతుడు మనని సృష్టించలేదని నేచురోపతి క్లియర్ గా చెప్తుంది. హెల్దీగా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు చక్కగా 120 years హ్యాపీగా ఎటువంటి మందులు లేకుండా చక్కగా బతకొచ్చు. ఎందుకంటే నేను ఏదైతే ఈ విద్య నేర్చుకున్నానో మా గురువు గారు కూడా 94 ఏజ్ నవ్వుతా హ్యాపీగా బతికారు. ఆయన నడుస్తా ఉంటే నేను చెప్పా కర్ర తీసుకున్నాడు అని చెప్పాను. ఆయన కర్ర కాకుండా అని చెప్పి ఆ ఏజ్ లో కూడా నడుస్తా పడ్డాడు. ఆయన పడేసరికి ఆ ఏజ్ లో ఆయన ఎముక ఇరిగింది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆ ఏజ్ లో వాళ్ళు టెస్ట్ చేస్తే బీపీ కానీ షుగర్ కానీ అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవు. కానీ అక్కడ ఎముక ఎప్పుడైతే ఆయన పడటం ఒక కోన్ రాయి మీద పడ్డారు, అది పెద్ద ప్రాబ్లం అయింది. సో దానివల్ల ఆయనకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినాక ఇంకా ఆయన ఎక్కువ రోజులు ఇది అవ్వలేదు. ఆ మెడిసిన్స్ అవి వేసుకోవాల్సి వచ్చింది ఆయన పెయిన్ తట్టుకోలేక.
సో సో 94 years వరకు ఆయనకి ఎటువంటి బాధ లేదు. ఎప్పుడైతే ఆయన పండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఆపరేషన్ చేయించుకున్నాడు, వాళ్ళు ఇచ్చిన మందులు తిన్నాడు, ఆయన ఎక్కువ కాలం ఉండకుండా బాడీని లెఫ్ట్ ఓవర్ చేశారు. సో ఈ నేను చెప్పేది ఏంటంటే, మనం హెల్దీగా చక్కగా నిండు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఈ విషయంలో, ఈ షుగర్ విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటా. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ షుగర్ పిల్లలకి పెట్టకుండా, పిల్లల విషయంలో ఎటువంటి అవకాశం లేకుండా పిల్లలకి ఈ ఆర్టిఫిషియల్ షుగర్స్, ఎస్పెషల్లీ ఎంఆర్పి మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ రిఫైన్డ్ ప్రొడక్ట్స్, పీ ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్, అంటే ఎనీ బేకరీ ఫుడ్ ఐటమ్స్, ఈ బేకరీ ఐటమ్స్ లో ఈ షుగర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఖచ్చితంగా పిల్లలకి అవాయిడ్ చేయాలి. ఏదన్నా సుకృతిగా ఏదన్నా ఒకటి అర చోట్ల తిన్నా దాన్ని వెంటనే నేచురోపతిలో వాళ్ళకి వచ్చి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని నవ్వు తీసుకోవచ్చు. ఎందుకంటే బిగినింగ్ లో ఈ చిన్న పిల్లల్లో ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ కి వాళ్ళకి ఈ నాలుగే వస్తాయి. ఏది? కాఫ్ అండ్ కోల్డ్, ఫీవర్స్. ఆ ఫీవర్స్ కి ఏ పేరన్నా పెట్టండి మీరు, అది డెంగ్యూ అనండి, చికెన్ గున్యా అనండి, మలేరియా అనండి, టైఫాయిడ్ అవ్వండి, సమ్మెక్స్, రకరకాల వామిటింగ్, బ్లూజ్ మోషన్స్. ఈ నాలుగు కూడా చిన్న పిల్లలు తను తీసుకున్న ఆహార పదార్థాలను వివిధ రకాలుగా బాడీ బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది ఈ నాలుగు విధాల్లో. సో అది పిల్లలకి వాళ్ళకు ఉన్నటువంటి విపరీతమైన వైటల్ ఫోర్స్ వల్ల బయటికి పంపించే ప్రక్రియని మనం నేచురోపతిలో సాఫీగా కనుక జరగనిస్తే దే ఆర్ వెరీ వెరీ హెల్దీ ఇన్ లైఫ్ లాంగ్. ఫర్దర్ గా వాళ్ళకి అసలు వేరే రావు. ఇంకో డాక్టర్ దగ్గరికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక సర్జరీకి వెళ్ళే అవసరమే లేదు. ఇవాళ ఎన్ని ఈ రకరకాల మెడిసిన్స్ తీసుకోవటం వల్ల ఈ బాడీలో ఉన్నటువంటి షుగర్స్, వాటి వల్ల వచ్చినటువంటి రకరకాల ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చినటువంటి పాయిజన్ మ్యాటర్స్, ఈ మందులు, ఈ మూడు కలిపి ఈ లివర్ ఈ బాడీలోకి చేరి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి అల్టిమేట్ గా ఆ అవయవం ఫంక్షన్స్ అంతా పాడయ్యి ఆపరేషన్స్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని రకరకాల బాధలు పడతా ఆ జీవితాంతంగా మందులు తింటూ 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 ఆ బాధలు పడతా అవన్నీ దగ్గరుండి నేను ఎన్నో చూశాను కాబట్టి నా కళ్ళతో నేను చెప్తున్నాను మాస్టర్స్. అస్సలు అవి మనకు వద్దు. మనం చక్కగా మనకున్న పత్రి గారి ఉన్న గొప్పదనం వల్ల మనం నాన్ వెజ్ కానీ మిగతా బ్యాడ్ హ్యాబిట్స్ ఏం దాదాపు ఉండకవు. ఈ షుగర్స్ ఒక్క విషయంలో, మనం పాల విషయంలో ఒక్క విషయంలో కనుక మనం కేర్ తీసుకుంటే మనం చాలా చాలా హెల్దీగా ఉంటాం. ఈ విషయం పాలు చేసే పాల నుంచి తయారు చేసే ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా ఎంత హామ్ చేస్తాయి అనేది తర్వాత క్లాస్లో నేను వివరంగా చెప్తాను. అవి ఎందువల్ల, ఆ లింక్ ఏంటి, దానివల్ల ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ ఎట్లా డ్యామేజ్ అవుతున్నాయి, ఇవన్నీ చాలా లెంతీ సబ్జెక్టు. ఇవన్నీ మనం నిదానంగా చెప్పొచ్చు. సో మిగతా నేను ఈ 16 నేచురల్ మెడిసిన్స్ చెప్తాను. ఈ 16 నేచురల్ మెడిసిన్స్ మనం కనుక ఫాలో అయితే మనకున్న హెల్త్ ఇష్యూస్ లో 99%, ఈవెన్ మనం ఈ గ్లూకోజులు బాడీలో ఎక్కువ ఉన్నాయి, గ్లూకోజ్ ఇవన్నీ కూడా చాలా వరకు నార్మల్ అయ్యి స్మూత్ అయిపోయి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫర్దర్ గా మనం తప్పించుకోవచ్చు. ఇంకొక మెయిన్ కారణం పిల్లలకి ఇచ్చే వ్యాక్సినేషన్. నేను వ్యాక్సినేషన్ లో భయంకరమైన మెటీరియల్ వాళ్ళు కలిపేది ఏంటంటే, ఇది యూరోపియన్ పార్లమెంట్ లో వాళ్ళు క్వశ్చన్స్ చేస్తే వాళ్ళు అడిగింది ప్రతి వ్యాక్సినేషన్ లో గ్రెఫిన్ ఆక్సైడ్ అని. గ్రెఫిన్ ఆక్సైడ్ ఎంత డేంజర్ అంటే, మన భూమి మీద అత్యంత కఠినమైన వస్తువు డైమండ్. ఈ గ్రఫిన్ ఆక్సైడ్ అనేది ఈ డైమండ్ కంటే కూడా 1,00,000 రెట్లు చాలా హార్డ్ గా ఉంటుంది. సో ఇది జస్ట్ లైక్ బ్లేడ్ అనుకోండి. ఇది బ్లడ్ లో కలిసినప్పుడు ఈ గ్రఫీను ఎప్పుడైతే ఈ 5G రేడియేషన్ ఇలా ప్రతి ఒక్క చోట టవర్స్ పెట్టారు, ప్రతి చోట ఈ 5G రేడియేషన్ మనం ఎప్పుడైతే ప్రోన్ అవుతామో ఈ బ్లడ్ చాలా స్పీడ్ గా పెరుగుతుంది. మన బాడీలో కొన్ని కోట్ల చాలా దాన్ని మన సూక్ష్మ నాళికలు అంటాము, ఆర్టరీస్ ఎంత స్మాల్ గా ఉంటాయంటే ఈ గ్రఫిన్ తిరిగే స్పీడ్ కి ఈ ఆర్టరీస్ అన్ని తెగిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎవరైతే ఎక్కువ వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ హార్ట్ దెబ్బతిని 30-40 years కి సడన్ హార్ట్ స్ట్రోక్ వచ్చి హార్ట్ ఫెయిల్ అయింది అంటే వాళ్ళు 100% దే ఆర్ ప్రోన్ టు వ్యాక్సినేషన్. ఆ వ్యాక్సినేషన్ వల్లే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. అందులో ఉండే ఈ గ్రఫిన్ ఆక్సైడ్ అంత డేంజర్. సో ఈ రెండు వ్యాక్సినేషన్, ఈ ఎంఆర్పి, ఈ 4 కనుక అవాయిడ్ చేస్తే మనం ఖచ్చితంగా హెల్దీగా ఉండొచ్చు అని నేచురోపతి కుండబద్దలు కొట్టి చెప్తుంది. సార్ ఇది ఎలా ఏంటి, టెక్నికల్ నాలెడ్జ్ కావాలి,
దానికి కావాల్సిన లిటరేచర్, దానికి కావాల్సినటువంటి బుక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. అవి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను ఆ పీడిఎఫ్ అవి పంపించగలుగుతాను. అవి ఓపిక ఉంటే చదవచ్చు. అవి వాళ్ళంతా పెద్ద పెద్ద ఆథర్స్, ఫారినర్, పెద్ద పెద్ద జర్నల్స్, జెన్యూన్ జర్నల్స్ అవి రాశారు. నేను మీకు చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా ఇది సైన్సే. ఈ సైన్స్ బిజినెస్ సైన్స్ వాళ్ళకి ఉపయోగపడదు కాబట్టి దీన్ని వాళ్ళు పక్కన పెడతారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది బిజినెస్ సైన్స్ కాకుండా నేచురల్ సైన్స్ అర్థం చేసుకోవాలి. సో నేచురల్ సైన్స్ లో, ఈ నేచురోపతిలో ఒక 16 అద్భుతమైన విషయాలు ఉన్నాయి సార్. ఇవి ఎవరు పేటెంట్ ఐడి కాదు, ఆల్వేస్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మనం కనుక ఫాలో అయితే మనకున్నటువంటి ఈ హెల్త్ ఇష్యూస్ లో 95%, మిగతా 5% చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా మనం పోగొట్టుకోవచ్చు. 90% ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెడిసిన్, నేచురల్ మెడిసిన్ భగవంతుడు మనకి ఇచ్చింది గ్రావిటీ. మనం బేసిక్ గా హోమియోసిపియన్స్ నుంచి అనుభవించాం. అంటే మన పూర్వీకులు కోతులు, అవి నాలుగు కాళ్ళతోనో లేకపోతే మన అలా నడుస్తాయి. కానీ మనం రెండు రెండు కాళ్ళతోనే నడుస్తున్నాం. సో ఈ గ్రావిటీ, భూమి నుంచి వచ్చే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ని మనం ఉపయోగించుకోవడం మర్చిపోయాం. సో మనం హార్ట్ బై బర్త్ నుంచి చనిపోయేదాకా 100% పనిచేసే మజిల్ ఏదన్నా ఉంటే హార్ట్ మజిల్, దానికి రెస్ట్ లేదు. సో హార్ట్ మజిల్ ఒక్కటి ఎప్పుడు రెస్ట్ తీసుకుంటుంది అంటే, మనం భూమికి మన హార్ట్ని ఆనిచ్చి భూమితో అనుసంధానం అయ్యి పడుకుంటే ఆ భూమి నుంచి వచ్చే గ్రావిటీ ఆ హార్ట్ మజిల్ని స్మూత్ చేస్తుంది. సో హార్ట్ మజిల్ కొంచెం స్ట్రెస్, ఎందుకంటే భూమి మనం మొత్తం బరువు అంతా పొట్టన ఆనిచ్చి భూమి మీద పడుకున్నప్పుడు ఆ చెస్ట్ ఎక్స్పాండ్ అయ్యి చెస్ట్ లంగ్స్ ప్రెషర్ హార్ట్ మీద కొంచెం తగ్గి 1 మిల్లీమీటర్ కొంచెం తగ్గి హార్ట్ రిలాక్స్ వస్తుంది. సో అలా ఎవరైతే ఈ గ్రావిటీని మనం ఒక మెడిసిన్ గా ఉపయోగించుకొని కనీసం ఎప్పుడన్నా అవకాశం కుదిరితే ఒక నేల మీద ఒక 10 నిమిషాలు, లేకపోతే ఒక ఇసుక మీద ఒక 10 నిమిషాలు అలా పడుకుంటే ఆ హార్ట్ ఎంతో ఆ గ్రావిటీ వల్ల హార్ట్ లో ఉన్న మజిల్స్ చాలా రిలాక్స్ అయ్యి మనకు అద్భుతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉండి లైఫ్ లో హార్ట్ స్ట్రోక్స్ అనేవి రావండి. లైఫ్ లో హార్ట్ స్ట్రోక్స్ అనేవి రావు. ఎందుకంటే ఆ ఎర్త్, ఎప్పుడైతే ఎర్త్ తో కాంటాక్ట్ లో వచ్చామో బాడీ, ఆ ఎర్త్ లో ఆ మాక్సిమం మనం బాడీలో ఉన్నటువంటి ఆ అబ్జర్వ్ పాయిజన్ మ్యాటర్స్ ని ఆ ఎర్త్ ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతుంది. సో మనకి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ బోళ్ళకి ఇలా భూమి మీద కానీ ఇసుకలో కానీ పడుకోవడానికి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అప్పుడప్పుడు ఎక్కడో చోట మనం వెళ్తుంటాం, మన చేలోకి వెళ్తుంటాం, ఆ మట్టితో కాంటాక్ట్ అవ్వండి, హాయిగా ఆ గట్టు మీద కూర్చోండి, ఎల్లికిలా పడుకోండి. పాత పద్ధతుల్లో పల్లెటూరుల్లో ఆ చేలు కాడే హాయిగా పడుకునేవాళ్ళు. సో వాళ్ళకి ఎటువంటి రోగాలు లేవు, ఎందుకంటే వాళ్ళ గ్రావిటీని అబ్జర్వ్ చేసుకొని తీసుకోగలుగుతున్నారు. ఇది ఫస్ట్ మెడిసిన్. మీకు రెండో అద్భుతమైన మెడిసిన్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ అండి. ఎలక్ట్రిసిటీ, మన బాడీ మొత్తం ఎలక్ట్రిసిటీతో పనిచేస్తుంది. ఎలక్ట్రిసిటీ అంటే మన కరెంట్ కాదు, కరెంట్ వేరు, మన బాడీలో ఉండే ఎలక్ట్రిసిటీ వేరు. ఇవి మెదడు కూడా ఏ చర్య చేయాలన్నా కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకొని ఈ ఎలక్ట్రిసిటీ మన ఎడా పింగళ సుషిష్మ ఈ నాడుల ద్వారా, నెరస్ ద్వారా బాడీ ఖచ్చితంగా స్టిమ్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే మన మెదడు స్టిమ్యులేట్ చేసి అది ఖచ్చితంగా హార్మోన్ రిలీజ్ చేసి అది చేస్తుందో ఎలక్ట్రిసిటీ ద్వారా, మనం ఆ అవయవాల్లో ఆ మార్పులు అయ్యి మనం వెంటనే చేయగలుగుతూ ఉంటాం. సో ఈ ఎలక్ట్రిసిటీని మనం రకరకాలుగా వాడతాము. సో మన మెదడు ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకొని శరీరంలో నుంచి ఇబ్బంది అవుతుంది. అయితే మనకి ఇక్కడ వస్తున్న మెయిన్ ప్రాబ్లం అంటే ఈ మెదడు ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ మనం దైనందిన జీవితంలో వాడే ప్రతి గాడ్జెట్, అంటే అది టీవీ కావచ్చు, రేడియో కావచ్చు, ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇవన్నీ మన బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని డిస్టర్బ్ చేస్తుంది. దానివల్ల చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవాళ మనం చాలా మంది 5G రేడియేషన్ ఉంది, 5G రేడియేషన్ కూడా ప్రోన్ అవుతుంది. మనం వాడే ప్రతి సెల్లో కూడా రేడియేషన్, ఇంత రేడియేషన్ కంటే ఉండకూడదు. చాలా మంది ఐఫోన్ ఎందుకు వాడతారు? ఐఫోన్ ఈజ్ వెరీ వెరీ లెస్ రేడియేషన్. చిన్న చిన్న కంపెనీస్, మామూలు కంపెనీస్ లో హై రేడియేషన్ ఉంటుంది. సో ఈ రేడియేషన్ వల్ల కూడా మన ఎలక్ట్రిసిటీ 100% డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ నుంచి తప్పించుకోవడానికి ఈ ఎలక్ట్రిసిటీ, ఈ గాడ్జెట్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ మన బాడీలో ఉన్నటువంటి మైండ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని డిస్టర్బెన్స్ కాకుండా ఈ గాడ్జెట్స్ కి దూరంగా ఉండాలి. ఎస్పెషల్లీ మీరు గమనించండి, ఈ టవర్స్, 5G రేడియేషన్ ఉన్న టవర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ సరౌండింగ్ 200 మీటర్స్ సరౌండింగ్ ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళని గమనిస్తే అందరికీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత డిప్రెషన్ గా ఉంటారు. ఇవన్నీ కూడా 5G రేడియేషన్ వల్లే వచ్చినాయి. అయితే
ఇప్పుడు ఉన్న కాల పరిస్థితుల్లో మనం వాటిని అవాయిడ్ చేయడానికి లేదు. మనం ఆ టవర్స్ ని మనమే తీసేయలేము. వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. ఇంట్లో వైఫై కనీసం నిద్రపోయేటప్పుడు ఈ వైఫై ఆపేసుకోవాలి. ఈ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ కి దూరంగా ఉండాలి. అట్లీస్ట్ మంచి స్లీప్ కావాలంటే 2 hours ముందు కనీసం మనం మొబైల్ కన్నా దూరంగా ఉండాలి 2 గంటలు. ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని ఈ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ కనుక తీసుకుంటే ఈ మైండ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఫ్లో అయ్యి మన బాడీలో తనకు ఏది కావాలో తను జాగ్రత్తగా అవన్నీ చేయగలిగే ఆ పవర్ మన మెదడుకు ఉంటుంది. సో ఈ ఎలక్ట్రిసిటీ విషయంలో ఈ గ్యాడ్జెట్స్ కి చాలా దూరంగా ఉండటం అనేది 100% ఖచ్చితంగా చేయాలి. ఇది ఒక అద్భుతమైన రెండో నేచురల్ మెడిసిన్. మూడోది చాలా మందికి ఆల్మోస్ట్ తెలుసు, ఇది ఆయిల్. ఆయిల్ మీకు రకరకాల ఈ రోజు మార్కెట్ లో ఆయుర్వేద షాప్స్ లో మన చాలా షాపుల్లో మనకు ఆయిల్స్ వాడుతూనే ఉన్నారు. మనకి ఏదైనా పెయిన్ వచ్చినా, తర్వాత మసాజ్ చేయాల్సి వచ్చిన జాయింట్స్ లో ఉన్న పెయిన్స్ లో ఏదైనా కూడా ఈ ఆయిల్స్ ద్వారా ఇందులో కొత్తగా మనం తయారు చేసుకోవచ్చు. ఎన్నో ఎన్నో వచ్చినాయి. ఈ రోజు యూట్యూబ్ లో చాలా చెప్తున్నారు మంచి మంచి ఆయిల్స్. మనకి ఏది కన్వీనియంట్ గా ఉంటే అవి తయారు చేసుకొని పెయిన్ కిల్లర్స్ బదులు ఈ ఆయిల్స్ వాడాలి. ఎందుకంటే ఖచ్చితంగా హెడేక్, చిన్న పడితే నొప్పి, మెకానికల్ గా ఎన్నో డ్రైవింగ్ చేసుకునేటప్పుడు ఎన్నో ఒకే బాడీ రిథం, ఇవన్నీ చాలా రకాల విషయాల్లో మనకి ఈ ఇబ్బందులు వస్తున్నాయి. ఒకే పోస్చర్ లో ఎక్కువ కాలం ఉంటున్నాం, కూర్చొని 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 ఉంటున్నాం. 8 గంటలు అట్లా కూర్చుంటే ఒకే అవయం మీద కొంత పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్స్ కోసం ఈ ఈ ఆయిల్స్ ని మనం అద్భుతంగా వాడొచ్చు. తర్వాత ఈ మసాజ్ కోసం ఈ ఆయిల్స్ ఖచ్చితంగా వాడి ఈ పెయిన్స్ నుంచి కూడా 100% రిలీఫ్ చేసుకోవచ్చు. అంతేగాని పెయిన్ కిల్లర్స్ చేసుకోవచ్చు. పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయి అంటే అవి కూడా మెదడు నుంచి ఒక బాడీలో ఇబ్బంది ఉంటే అది ప్రాబ్లం మనకి మెదడు తెలియజేస్తుంది. ఓహో, సో అండ్ సో ఆర్గాన్ లో ఇన్ఫ్లమేషన్ ఉంది లేదా పెయిన్ ఉంది. సో దాని వెంటనే నువ్వు క్యూర్ చేసుకో, తగ్గించుకో, మనం కేర్ తీసుకుంటాం. ఈ పెయిన్ కిల్లర్స్ ఆ వెళ్ళే సిగ్నల్స్ కట్ చేస్తాయి, మెదడుకి వెళ్ళే సిగ్నల్స్. సో పెయిన్ అంతే ఉంటుంది కానీ మెదడు రికగ్నైజ్ చేయలేదు. అందువల్ల ఆ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసుకుంటే అల్సర్స్, స్టొమక్ లో విపరీతమైన అల్సర్స్ ఫామ్ అవటం, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్, ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మీరు గూగుల్లో చూడొచ్చు కొట్టుకొని. నేను ప్రత్యేకంగా దాని గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడవ నేచురల్ మెడిసిన్ ఆయిల్. నాలుగోది సోలార్. సోలార్ గురించి చాలా చెప్పాలి మేడం. చాలా మందికి తెలియదు. ఈ నాలుగో మెడిసిన్ ఏంటంటే చాలా మందికి ఇలా డి విటమిన్ పెద్ద ప్రాబ్లం. నేను మీకు ఫస్ట్ సర్వ వ్యాధులు కూడా ఉష్ణజనితాలే అని చెప్పాను. ఇది ఒక ఫండమెంటల్ లా. ఈ తర్వాత మ్యాక్సిమం కూడా హార్మోన్స్ ఈ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్. మనకి సోలార్ లో పని చేస్తారు మన రైతులు. సో 24 గంటలు పొలం పని చేస్తున్నారు. ఇవాళ వాళ్ళకు కూడా డి విటమిన్ లోపం వస్తుంది. ఈ ఈ డి విటమిన్ ఒక రకంగా కొంతమంది హార్మోన్ అంటారు, కొంతమంది ఇది సోలార్ నుంచి మనకి చాలా చౌకగా ఎటువంటి ఇది లేకుండా, డబ్బు లేకుండా మనకి ఫ్రీగా వస్తుంది. ఈ మెడిసిన్, సోలార్ నుంచి వచ్చే మెడిసిన్ ని కొంతమంది మేధావులు అమెరికాలో బిల్ గేట్స్ మాస్ అవేకనింగ్ అనే ఒక బుక్ ఉందండి. ఆ బుక్ లో బిల్ గేట్స్ చేసిన పని ఏంటంటే అనేది క్లియర్ గా ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే ఇది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. బిల్ గేట్స్ చేసిన పని ఏంటంటే జియో ఇంజనీరింగ్. అతను భూమి వేడెక్కుతుంది కాబట్టి జియో ఇంజనీరింగ్ చేసి భూమి వేడి తగ్గించాలి అని చెప్పి ఆ ఇవన్నీ మీకు డయాగ్రామ్ వేసి క్లియర్ గా చెప్తే ఇంకా క్లియర్ గా అర్థమైంది. ఏం చేశాడంటే ఈ వాతావరణంలోకి కెమికల్స్ పంపించాడు. ఎప్పుడైతే కెమికల్స్ పంపించాడో ఈ వాతావరణంలో ఈ కెమికల్స్ దెబ్బకి మేఘాలన్నీ మాయమైపోయినాయి. సో మనకి సన్లైట్ డైరెక్ట్ గా వస్తుంది. సో ఈ సన్లైట్ లో మనకి డి విటమిన్ దొరకట్లా. అందుకే ప్రపంచం మొత్తం ఇవాళ ప్రతి ఒక్క ఏజ్డ్కి డి విటమిన్ టెస్ట్ చేస్తే డి విటమిన్ అస్సలు ఉండట్లా. దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ బిల్ గేట్స్ చాలా మంది మంచి వాళ్ళు కూడా చెప్పారు అట్లా చేయకూడదు. కాదు ఎందుకు చేయకూడదు, భూమి వేడి తగ్గించాలి, హీట్ అవుతుంది భూమి. సో నేను చేసేది అని చేయాల్సిందంతా చేశాడు. ప్రపంచం మొత్తానికి సర్వనాశనం చేసి ఇలా డి విటమిన్ లేకుండా చేశాడు. మేఘాలన్నీ మాయమైపోయింది. మన చిన్నప్పుడు చూడండి 10-20 ఏళ్ళ క్రితం మేఘాలు ఎట్లా ఉండేయో ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, అసలు మేఘాలే లేవు. ఆ మేఘం ఫొటోస్ మీకు తర్వాత ఆ ఫొటోస్ అవన్నీ నేను పంపించగలుగుతాను. ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. అంటే అసలు మేఘాలు అనేవే కనపడకుండా పోయినాయి. మేఘాలు ఎప్పుడు కనపడుతుంది అంటే ఆ వర్షాకాలం కొద్దిగా, లేకపోతే ఎప్పుడన్నా సన్సెట్ అప్పుడు లేదా సూర్యోదయం అప్పుడు కూడా అసలు మేఘాలే లేవు.
మేఘాలు గాయం మొత్తం మాయం చేసాడు. దానివల్ల ఏమవుతుందంటే సన్లైట్ డైరెక్ట్ గా మన మీద పడుతుంది, మనకు రావాల్సిన డి విటమిన్ రావట్లా. మనకి డి విటమిన్ ఎట్లా వస్తుందంటే మేఘాల్లో నుంచి వచ్చే సన్లైట్ ద్వారా మాత్రమే వస్తుంది. అందుకని ఇవాళ పిల్లలు పెద్దలు ఈవెన్ ఎండలో తిరిగే వాళ్ళకి కూడా మామూలుగా ఒక గంట ఎండలో ఉంటే 100,000 ఇంటర్నేషనల్ డి విటమిన్ యూనిట్స్ రావాల్సింది ఇవాళ ఆ బిల్ గేట్స్ చేసిన జియో ఇంజనీరింగ్ పని వల్ల అసలు 10 నుంచి 20 యూనిట్స్ కూడా రావట్లా గంట సేపు ఉంటే. చివరికి నేను మీకు చెప్పే విషయాలన్నీ కూడా నేను క్లాస్లో వేరే నేచురోపతి డాక్టర్ గారి దగ్గర ఒక జాయిన్ అయ్యి అలా అలా నేర్చుకొని చెప్తున్న విషయాలు. మీరు ఇవన్నీ చాలా లైట్ గా తీసుకోవద్దండి. ఇవన్నీ డి విటమిన్ లోపం ఇలా మొత్తం చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒక డి విటమిన్ వల్ల. సో ఈ ఎందువల్ల అంటే ఈ డి విటమిన్ ఎప్పుడైతే మనకు రావట్లేదు, మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రకరకాల దీనికోసం రకరకాలుగా వెళ్తున్నాం. సరే ఓకే, డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది, వెంటనే ఏం చేస్తున్నారు సార్, మొత్తం ఏ విటమిన్ లోపమా సప్లిమెంట్స్, ఏ విటమిన్ అవగానే ఏ విటమిన్ తీసుకో, డి విటమిన్ లోపమా వెంటనే డి విటమిన్ టాబ్లెట్స్ తీసుకో, మన శరీరము ఐరన్ తగ్గిందా ఐరన్ టాబ్లెట్స్ తీసుకో, కాల్షియం తగ్గిందా కాల్షియం టాబ్లెట్స్ తీసుకో. సప్లిమెంట్స్ నెవర్ గివ్ హెల్త్. సప్లిమెంట్స్ కనుక తీసుకుంటే మనం ఇంకా తొందరగా చచ్చిపోతాం. మన మన అమ్మమ్మలు తాతమ్మలు ఇవన్నీ ఏం వాళ్ళ. అసలు మన అమ్మమ్మలు వాళ్ళు ఒక్కొక్కరు 5 కన్నా 7 కన్నా నేచురల్ గానే కన్నారు. మా అమ్మమ్మకి 8 మంది పిల్లలు, అందులో నలుగురు చనిపోతే 4 ఉన్నారు ఇవాళ. వాళ్ళకి వాళ్ళు ఏ సప్లిమెంట్స్ తినలేదే. ఈ సప్లిమెంట్స్ కనుక తీసుకుంటే డా ఇంగ్లీష్ డాక్టర్స్ రాసే కాల్షియం కాల్షియం ఐరన్ టాబ్లెట్స్ కనుక ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కనుక వాడితే ఈ ప్రెగ్నెంట్ లేడీ డెఫినెట్లీ గో టు సి సెక్షన్. న్యాచురల్ డెలివరీ అనేది అసలు అవ్వదు. ఐరన్ కనుక సప్లిమెంట్స్ మన తీసుకోవడానికి మన శరీరం బాడీ అసలు ఎటువంటి స్టేజ్లో కూడా నిర్మితం అవ్వాలా. ఈ సప్లిమెంట్స్ తీసుకుంటాం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎన్ని ఎన్ని సప్లిమెంట్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ పక్కన పెట్టండి సార్. సైడ్ ఎఫెక్ట్స్ తో సఫర్ అవుతాం, ఏదో తిప్పలు పడతాం, అసలు చనిపోతాం. విపరీతంగా సప్లిమెంట్స్ తీసుకుంటే మనకి లైఫ్ స్పాన్ పెరగాల్సింది పోయి లైఫ్ స్పాన్ డిక్రీజ్ అయిపోయింది. నవ్వుతో 100 సంవత్సరాలు బతకాల్సిన వాడు 60-70 ఏళ్ళకి ఉట్టోవచ్చాడు, వెళ్ళిపోతాడు. మీకు అందులో డౌట్ ఏం లేదు. సో సప్లిమెంట్స్ ని బాడీ అసలు యాక్సెప్ట్ చెయ్యదు. సో సప్లిమెంట్స్ అనేవి అస్సలు తీసుకోకూడదు. నువ్వు ఎట్లా ఎట్లా తీసుకోవాలి, న్యాచురల్ గా తీసుకోవాలి. నీ కాల్షియం తగ్గింది, నువ్వు నువ్వులు తీసుకో, కావాల్సినంత కాల్షియం ఉంది. ఐరన్ నీకు డ్రై ఫ్రూట్స్ లో తీసుకో, నీకు కావాల్సినటువంటి ఐరన్ ఉంది, అట్లా నువ్వు తీసుకోవాల్సిందే. లేదు నీకు ఏదైతే డి విటమిన్ ఓకే, సన్లైట్ లో నేను క్లియర్ గా చెప్పాను. జియో ఇంజనీరింగ్ వల్ల మన బిల్ గేట్స్ చేసిన పుణ్యాన మేఘాలనే అసలు కనపడకుండా పోయినాయి. ఆ ఫొటోస్ నేను పెడతాను మీకు, అప్పుడు లేదా మీరు కూడా అబ్జర్వ్ చేస్తే తెలిసింది అసలు మేఘాలనే ఇప్పుడు కనపడట్లా. సో ఒకటి ఇక్కడ ఒకటంటే మీకు క్లియర్ గా నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట తగ్గించాలనే ప్రణాళికలతో ఆ ఫారిన్ లో ఉన్న వాళ్ళంతా మన ఇండియా ఈ బంగ్లాదేశ్ ఇట్లా ఈ ఆఫ్రికన్ కంట్రీస్ మీద వాళ్ళు చేస్తారే ఉంటారు. వీటిని మనం ఏమీ చేయలేం. బిల్ గేట్స్ మీరు నేను ఆపలేము. సో జరిగేదే ఈ సప్లిమెంట్స్ తీసుకోవడానికి అమ్ముకునే వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు. సప్లిమెంట్స్ నువ్వు గురించి చెప్పడానికి ఏంటిరా నువ్వు అని నా మీదకి కూడా రావచ్చు కంపెనీ వాళ్ళు. సో చెప్తున్నా, మనం వీళ్ళని ఏమీ చేయలేం. మనం నాలెడ్జ్ పెంచుకొని వీటి జాగ్రత్తగా ఉండి వీటి నుంచి మనం కాపాడుకోవాలి ఈ సప్లిమెంట్స్. సో ఎవరిని ఏమీ చేయలేము, ఎందుకంటే జరుగుతూ ఉంటుంది. కొంత అవేర్నెస్ తెచ్చుకొని మనం జాగ్రత్తగా ఉండటం మాత్రమే మన చేతుల్లో ఉంది. సో ఈ డి విటమిన్ లో మనకి కావాల్సిన డి విటమిన్ రావాలంటే కొంచెం మష్రూమ్స్ తింటాం, లీఫీ వెజిటబుల్స్, ఆరెంజ్, వీటిలో కొంత డి విటమిన్ వస్తుంది. ఇప్పుడు ఫారిన్ లో చాలా మంది చూడండి, వాళ్ళకి అసలు సన్లైట్ పడదు. వాళ్ళకి ఎప్పుడైతే సన్లైట్ పడదో ఆ కొద్ది రోజులు సెలవులు తీసుకొని ఆ సముద్రం దగ్గర మొత్తం బాడీని ఆనిచ్చి ఆ ఎండలో అంతే ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఆ కొద్ది రోజులే. సో మనం కూడా ఎప్పుడైతే ఈ వర్షాకాలం మాన్సూన్స్ ఉంటే అన్ని పనులు ఆపుకొని రోజంతా ఉదయం పూట బయట కూర్చొని ఆ డి విటమిన్ తీసుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ కేస్. ఎందుకంటే డి విటమిన్ లేనిది మిగతా బాడీ కూడా అసలు ఏ ఫంక్షన్ కూడా అవ్వదు. మిగతా బాడీ ఆ డి విటమిన్స్ తయారు చేసుకునే వేరే వేరే విటమిన్స్ ఇవన్నీ కూడా అసలు తయారు చేసుకోలేదు. ఎందుకంటే నేచురల్ గా వచ్చేదాన్ని మనం ఆపేసుకొని ఆర్టిఫిషియల్ గా నువ్వు ఎన్ని మష్రూమ్స్ అని తింటావు, ఎన్ని లీఫ్ వెజిటేబుల్స్ అని తింటావు. సో ఈ బిల్ గేట్స్ చాచా గారు చేసిన మంచి పుణ్యమా అని
అసలు ఈ గోళ లేకుండా జనాలంతా డి విటమిన్ లోపంతో బాధపడతా విపరీతమైన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దీనికోసం రండి రండి అని వాళ్ళు అలోపతి డాక్టర్లు కాసుకొనే కూర్చున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ టెస్ట్ అంటున్నారు, ఈ టెస్ట్ అంటున్నారు, ఆ సప్లిమెంట్ ఇస్తున్నారు. ఆ సప్లిమెంట్ వేసుకుంటే కొద్ది రోజులే కొద్ది రోజులే బాడీ యాక్సెప్ట్ చేసింది. తర్వాత వచ్చే విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ కి నువ్వు రకరకాల ప్రోన్ అయ్యి ఈ రకరకాల హెల్త్ ఇష్యూస్ తోనే చనిపోతున్నారు. హెల్త్ ఇష్యూస్ తోనే చనిపోతున్నారు. అందరికి ఉన్నాయి హెల్త్ ఇష్యూస్. ఇవాళ ఎవ్వరు ఈ విషయాలన్నిటినీ చాలా లైట్ గా తీసుకుంటున్నారు. నేను చెప్పే ఇవి 4 ఇంకా 16 ఉన్నాయి. నేను ఈ రోజు వరకు 4 మాత్రమే కంప్లీట్ చేశాను. మిగతా తర్వాత చెప్పగలుగుతాను, ఎందుకంటే టైం మనకు ఉన్నది చాలా తక్కువ. 9:45 అవుతుంది. సో ఈ ఈ సప్లిమెంట్స్, ఈ వ్యాక్సినేషన్స్, ఈ గ్లూకోజ్ బాడీలో చేర్చే ఈ ఆహార పదార్థాల్ని కొంచెం అవాయిడ్ చేసి పిల్లలకి మనం కొంచెం దూరంగా ఉండగలిగితే దే ఆర్ వెరీ వెరీ హెల్దీ. ఈ చాలా నేను మా పాపకి ఈ నేచురోపతి గురించి నాకు అంత తరువుగా ఉంది, లైట్ నాలెడ్జ్ తెలియదు. విపరీతమైన ఫేవర్ వచ్చింది. నాకు అసలు మెడిసిన్స్ వాడటం ఇష్టం లేదు, ఎందుకంటే మొదటి నుంచి నేను హోమియోపతిలో మాకు అసలు ఆ మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆ వివరంగా చెప్పడం, కొంత అవగాహన ఉండటం వల్ల నేను నా పాపకి మెడిసిన్స్ హోమియోపతి డాక్టర్ లేదు లేదు ఫీవర్ అంత ఈజీ కాదు, విపరీత అంత ఫీవర్ లో మనం హోమియోలో అంత తొందరగా నయం కాదు, ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడు ఆయన. నేను వెళ్ళాను తీసుకొని పాపని. వెళ్తే ఒక ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ పాపకి ఇమీడియట్ గా జాయిన్ చేయాల్సిందే అని చెప్పేస్తే నేను ఆ సెలైన్ గిలైన్ అవన్నీ కొన్నాను. ఆ సెలైన్ మా పాప చిన్న మన చెయ్యి ఎంత సైజు ఉందో ఆ నీడులు ఇంతలావున ఉంది. అంటే అసలు ఆ నరంకి కూడా ఎక్కదు. నాకు మనసొప్పల ఏదైతే ఇదైంది వెనక్కి తీసుకొచ్చుకున్నా. రెండో మా కార్ డ్రైవర్ తీసుకుని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ గంట అతను లేడు, గంటన్నర టైం పట్టింది వచ్చేసరికి అన్నారు. మేము బయటకు వచ్చేసరికి 30-40 మంది పేషెంట్స్ ఉన్నారు. ఇది కూడా లాభం లేదు అని చెప్పి మా డాక్టర్ని అడిగితే పిల్లల డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు సార్, ఇంగ్లీష్ ఆయనే, ఇటికల్ గా చూస్తాడు, చాలా తక్కువ మెడిసిన్స్ రాస్తాడు, మా కార్ డ్రైవర్ మా తెలిసిన ఆయన, నేను తీసుకెళ్తానని చెప్తే నేను మా పాపను తీసుకెళ్ళాను. ఆయన చూసి హాస్పిటలైజేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది, సో నేను ఎందుకైనా మంచిది యాంటీబయాటిక్ ఇస్తాను, ఒక్క పూట వాడండి, రేపు మళ్ళీ తీసుకొని రండి, దాన్ని బట్టి చూసి చెప్తాను అన్నాను. నేను ఆ ఒక్క పూట అది పిల్లలకి ఇచ్చే లిక్విడ్ లాగా ఉంటుంది, కొంచెం తీపిగా ఉంటుంది, జస్ట్ నాకు ఇస్తాము. అప్పుడు నాకు ఈ నేచురోపతి తెలియదు, ఇంత నాకు కొద్దిగా అవగాహన ఉంది. తగ్గించుకున్నాను. తగ్గించుకున్నాక ఆ రోజు వాడాను. మరుసటి రోజు ఆయన దగ్గర తీసుకెళ్తే చాలా చాలా రికవర్ అయింది, ఇబ్బంది లేదు. వెంటనే ఆ మెడిసిన్స్ అన్ని ఆపేసి నాకున్న నేచురోపతి నాలెడ్జ్తో వెంటనే అరిటాకు తీసుకొచ్చా. అరిటాకు తీసుకొచ్చి మా పాపం చుట్టూ ఎండలో పెట్టా. మాకు డాబా పైన తాడుపులేరు, గుంటూరు కాబట్టి మేము ఉండేది విపరీతమైన ఎండ ఉంటుంది. 9కి మంచి ఎండ వచ్చింది. అరిటాకుల్లో చుట్టూ ఆ పిల్లని అంతే పండుకోబెట్టా. ఆ పిల్లకల్లా ఒళ్ళంతా చెమటలు పట్టినాయి. ఒళ్ళంతా చెమటలు పట్టిన తర్వాత మట్టి పట్టీలని ఉన్నాయి, అవి వేసాను. కంటిన్యూగా 2 రోజులు 3 రోజులు నేను కంటిన్యూగా అయ్యే తీసుకున్నాను. ఈ మెడిసిన్స్ తో పని లేకుండా ఆ పిల్ల క్యూర్ అయింది. నౌ షీఈ్ వెరీ వెరీ హెల్దీ. నా పాప ఇవాళ ఓక్సన్ యూనివర్సిటీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. ఇంత వాళ్ళు అన్ని తింటారు సార్, మీరు వద్దన్న ఎంఆర్పి కూడా తింటున్నారు, అయినా కూడా ఇయాల్టికి ఏం డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మధ్యలో మధ్యలో ఏదన్నా ఫీవర్ వచ్చినా నేనే ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను. సో ఈ చిన్న చిన్న టెక్నిక్స్ కనుక నేర్చుకుంటే మనం హెల్దీగా, ఇంక ఇవి తినకుండా ఉంటే 100 ఇయర్స్ 120 ఇయర్స్ నవ్వుతా బతకొచ్చు మాస్టర్స్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత ఒకవేళ ఓకే తిన్నాము, విటమిన్ డి లోపం ఉంది లేకపోతే ఇంకో లోపం ఉంది, ఇవన్నీ ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు, ఇవన్నీ నిదానంగా కూడా చెప్తాను. 1 by 1 ఎప్పుడన్నా మాకు అవకాశం ఖచ్చితంగా వచ్చినప్పుడు ఇవన్నీ మీరు పాటించి చక్కగా హ్యాపీగా ఉండొచ్చు, హెల్దీగా ఉండొచ్చు. ఇలా ఇంకా ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇంకా నా నాకు మొన్న ఒక 2 పాపల తర్వాత రీసెంట్ గా ఒక అబ్బాయి 4 ఇయర్స్, వాడి ప్రజెంట్ వయసు, చిన్న బాబు, వాడికి నార్మల్ డెలివరీ చేయాలని నేను ఛాయశక్తిలో ప్రయత్నించాను సార్. కానీ కొంత ఇదవల దానికోసం నేను ఎంతో ప్రయత్నించా కానీ నాకు అవలా సరే కొన్ని లైట్ గా సిజేరియన్ అయ్యా సి సెక్షన్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళు వచ్చి వ్యాక్సినేషన్లు వేయాల్సిందే అన్నారు. నాకు వద్దు, మీకు ఎక్కడ కావాలి సంతకాలు చెప్పండి అన్న. ఓకే అని చెప్పి వాళ్ళు ఒక 10 పేపర్లు ఇచ్చారు. 10 పేపర్ల కింద ఒక్క వ్యాక్సినేషన్ కూడా నేను ఏపీలా.
తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ 4, 5 రోజు వాడికి కళ్ళు పచ్చగా అయ్యాయి. అదే మామూలుగా ఈ డాక్టర్లు అందరూ ఆ లైట్ కింద పెడతారు ఇంగ్లీష్లో. చాలా మందికి జాండీస్ వస్తుంది, ఇది జాండీస్ టెండెన్సీ అని. నేనేం కంగారు పడలా. హోమియోపతి ఫోన్ చేశాను, ఒక డోస్ చెప్పాడు. అవి ఆ తల్లి పాలల్లో కరిగిచ్చి కొద్దిగా పెదాలకి నాకిచ్చి, ఆ చిన్న బేబీకి కూడా నేను మట్టి పట్టీలు వేసాను సార్. మట్టి పట్టీలు వేశాను. అట్లా 2, 3 టైమ్స్ మట్టి పట్టీలు వేస్తే తను నార్మల్ అయిపోయాడు. ఇక అక్కడి నుంచి ఇప్పుడు 4th ఇయర్. ఏ డాక్టర్ దగ్గరికి, ఏ చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి నా బాబుని తీసుకెళ్ళలేదు. నా రెండో బాబుని కూడా తీసుకెళ్ళాల. ఏది వచ్చినా నేను నయం చేశాను. ఇంకా వాళ్ళు వినకుండా అన్ని తింటున్నారు. అన్ని తినకపోతే అసలు దే ఆర్ వెరీ వెరీ హెల్దీ. ఇవి తినకుండా ఉండరులేండి పిల్లలు. వాళ్ళ అంత కంట్రోల్ గా ఉండరు. ఎందుకంటే చుట్టూ మన సొసైటీ చుట్టూ ఈ బేకరీ ఫుడ్స్, ఎక్కడికన్నా బర్త్డేకి వెళ్తే ఈ కేకులు, ఈ చాక్లెట్లు ఇవ్వటము, ఇవన్నీ కామన్ అయిపోయింది. స్కూల్స్ లో బర్త్డే అంటే ఇవే ఇస్తున్నారు అందరూ. ఇలా ఫ్రూట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయగలిగితే పిల్లలు హెల్దీగా ఉండొచ్చు. ఏ చిన్నది వచ్చినా నేచురోపతులు తగ్గించుకోవచ్చు, హెల్దీగా ఉండొచ్చు అనేది 100% నేచురోపతి ప్రూవ్ చేసింది. ఈ మిగతా 4 అయినాయి మేడం ఈరోజు. మిగతా 16 మెడిసిన్స్ అంటే ఇంకా మిగతా అవి ఉంటానే ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. ఇది సో మెయిన్ ఏం లేదు మేడం. ప్రపంచ దేశాల్లో వాళ్ళ ఎయిమ్ ఏంటంటే డీపాపులేషన్ చేయడానికి. మన భారతదేశం, బంగ్లాదేశ్, ఈ పాకిస్తాన్, ఈ ఆఫ్రికన్ దేశాలు మనమేం పెద్ద వాళ్ళతో ఇచ్చేయలేము. వాళ్ళు కోట్ల రూపాయలు ఏం చేస్తారంటే మన కంపెనీస్ కి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు అనుకున్నవన్నీ ఇక్కడ ప్రయోగాలన్నీ చేస్తారు. జస్ట్ లైక్ గినీ పిక్స్. మనం గినీ పిక్స్ ఎన్ని మెడిసిన్స్ మన మీద ప్రయోగించి ఎన్ని రిజల్ట్స్ బట్టి వాళ్ళు అక్కడ రిలీజ్ చేసుకుంటారు. ఓహో ఇవన్నీ. సో ఈ ఇక్కడ అసలు నాకు హోమియోపతి క్లాసులో కొన్ని చెప్పారు, కొన్ని మెడిసిన్స్ పేర్స్ అవన్నీ నేనంతా 10 years బ్యాక్ నేర్చుకున్నాను. చెప్పేవాళ్ళు కొన్ని మెడిసిన్స్ డైరెక్ట్ గా ఇండియాలోనే రిలీజ్ చేసేవాళ్ళు. ఇక్కడ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఇక్కడ నోట్ చేసుకొని 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ రిజల్ట్స్ అన్ని తీసుకొని ఏవి కాల వీళ్ళకి, లేకపోతే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ అమెరికాలో వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా చాలా జరిగినాయి. మనం చెప్పాక మేడం, ఇంగ్లీష్ మెడిసిన్స్ లో ఐటిస్ అని చాలా, బ్రోంకైటిస్, ఆర్థరైటిస్, రొమటైటిస్, ఏదో కొలనైటిస్, ఈ ఐటిస్ అనే పేరు గల జబ్బుకి మెడిసిన్సే లేవు. ఇవన్నీ డ్యూ టు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ ని మనం నేచురోపతిలో మనకు ఈజీగా అవాయిడ్ చేసుకుంటే, ఈ ఇన్ఫ్లమేషన్స్ తగ్గితే మీకు ఫర్దర్ కాంప్లికేషన్స్, ఫర్దర్ మెడిసిన్స్ తినాల్సిన అవసరం లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది అది. మా పాపకి పిల్లలకి ఏదైతే చేస్తున్నానో అట్లా మనం కూడా ఒక ఏజ్ లో ఉన్న వాళ్ళం కూడా చేసుకోగలిగితే నేచురోపతిలో 100% తగ్గి మెడిసిన్స్ నుంచి అవాయిడ్ చేయొచ్చు. మనకి కావాల్సింది ఎడ్యుకేషన్, నో మెడికేషన్. మెడిసిన్ నుంచి దూరంగా ఉండాలి. ఇది మాస్టర్స్ ఈరోజు క్లాసు. ఏదన్నా సందేహాలు ఉంటే ఖచ్చితంగా అడగండి. నాకున్న వరకు నేను ఖచ్చితంగా చెప్తాను. ఇయర్ మాత్రం 4 అయినాయి మేడం, అంతే. సార్ కానీ చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ సార్. ప్రతి విషయం గురించి డీప్గా, షుగర్ వల్ల ఆ, ఏమేమి లోపలికి బాడీలోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఏమేమి డ్యామేజ్ చేస్తారు, కాబట్టి దాన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి, దాన్ని మనము ఎలా జాగ్రత్త పడాలి అనేది, అలాగే మిగతా డి విటమిన్ అనేది ఎలా లోపం అవుతుంది, ఎందుకు అవుతుంది కూడా తెలియదు సార్. ఇవన్నీ కూడా ఆ మేఘాలు అలా కనపడకుండా పోవడానికి కారణం బిల్ ఏంటో గేట్స్ కూడా తెలియదు. చాచా చేసిన మహానుభావి పని వద్దు వద్దనుకుంటూ చాలా మంది చెప్పినా కూడా వినలా. ఎందుకంటే భూమి టెంపరేచర్ 2 డిగ్రీలు తగ్గించాలని చెప్పి ఇష్టం వచ్చినటువంటి కెమికల్స్ విపరీతంగా పంపించి మేఘాలు లేకుండా చేశాడు మేడం. ఆ దాని వల్ల ఇప్పుడు ఢిల్లీలో ఫాగ్ అవటం, అవును. ఈ ఇవన్నీ కూడా అతను చేసిన పొల్యూషన్, ఆ ఎక్కువ కెమికల్ ట్రయల్స్, ఆ పొల్యూషన్ అవ్వడం. ఎఫెక్ట్ అంతా ఏంటంటే ప్రపంచం మొత్తం మీద పడింది. మాస్ ఎవేకనింగ్ అనే బుక్ ఉంది, అది చదివి అది అది తెప్పించుకొని చదివితే ఇంకా క్లియర్ గా అసలు ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, నాకు ఏ కెమికల్స్ వాడారు, ఆ కెమికల్స్ వల్ల ఇలా అసలు మేఘాలు ఏడ కనపడతాయి మేడం, చూడండి. కనపడడం లేదు మీరు సార్. అబ్జర్వ్ అవును. చేయండి. అవును. ఎప్పుడన్నా రేర్ గా అంతే. వర్షాకాలం కొద్దిగా కనపడుతుంది. ఉమ్. ఖాళీగా ఉంటుందే తప్ప ఆకాశం అంతా క్లౌడ్స్ అనేటివి ఖాళీగా. ఉండట్లేదు. ఎస్ మేడం. అంతే. ఆ ఇది మహానుభావుడు లేకపోతే ముందు అవి ఇంజనీరింగ్ అని పోయే చేశాడు. షేపులు కూడా మనకు కనిపించేది అనమాట. ఇది ఈ రకంగా ఉంది, ఇది ఈ రకంగా ఉంది, ఏం వెళ్ళిపోతానో, ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో చిన్నతనంలో అనుకునే వాళ్ళం అనమాట. అరే ఇది మనతో పాటు పరిగెత్తాంది, మనం పరిగెత్తాది, అంత స్పీడ్గా పోతుంది, ఎక్కడ వాన కురుస్తుంది, అట్లా అనుకునే వాళ్ళం అనమాట. అంత క్లౌడ్స్ ఉండేటివి అనమాట.
ఇప్పుడు ఏవి కనపడడం లేదు. అయితే లేవు. దానికి కారణం ఏంటి అనేది కూడా మీ ద్వారా ఈరోజు తెలుసుకోవడం జరిగింది అనమాట. అది కూడా తెలియదు కదా, ఎన్నో విషయాలు, తెలియని విషయాలు. ఆ డి విటమిన్ అనేది సన్లైట్ డైరెక్ట్ గా కాకుండా ఆ మేఘాల ద్వారా వచ్చే రేసెస్ ద్వారానే మనకు డి విటమిన్ వస్తుంది. అవే లేకపోతే ఇంకా డి విటమిన్ బయట పోయి కూర్చున్నా కానీ ఏమొస్తుంది సార్? చాలా బయట తక్కువ వస్తుంది కూర్చుంటే మేడం. వస్తుంది అంతకుముందు అనుకుంటాం. గంట సేపు ఉంటే 1000 వచ్చేది. ఇవాళ గంట సేపు ఉంటే కేవలం 10 to 20 వస్తుందేమో. అంటే ఆ, అంత తగ్గిపోయింది. తగ్గిపోయింది. అంత ఎండలో కూర్చున్నా ఈ గానీ మేఘాల్లో నుంచి ఇప్పటికే వచ్చే ఉంది. ఎల్లో ఎల్లో అదే అదే డి విటమిన్ ఇవ్వగలుగుతుంది. డైరెక్ట్ సన్లైట్ మనకి డి విటమిన్ ఇవ్వదు. ఇవ్వదు. అది కూడా తెలియదు సార్ అట్లా. ఇంకొకటి ఏంటంటే అదే నేలకు ఆనిచ్చి పడుకోవడం వల్ల, అంటే ఇప్పుడు మనము మట్టి నేలకే ఆనిచ్చి పడుకోవాలా సార్? లేదు ఇంట్లో మేడం, కూడా ఇసుక పడుకోవచ్చు? ఇసుకైనా లేకపోతే ఏ గ్రాస్ మీద అయినా మనకి చక్కగా లాన్ ఉంటుంది కదా మేడం. ఆ, ఆ లాన్ మీద కూడా ఓకే. అంటే ఇప్పుడు ఖచ్చితంగా చేయాలి మామూలుగా మేడం. మన టైల్స్ ఇట్లా కాదు. 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 దానివల్ల మట్టిగా. అదైనా కొద్దిగా బెటరు. బట్ భూమి ఉమ్, నుంచి వచ్చే గ్రావిటీ రాదుగా అవును. టైల్స్ కి. ఉమ్, మనం అపార్ట్మెంట్స్ లో ఉన్నాం మేడం, భూమి నుంచి అవును. ఎత్తులో ఉంటున్నాం. ఉమ్, మనిషి భూచర జీవి. అవును. సో అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళకి వచ్చే జబ్బుల గురించి చెప్తే మీరు అసలు అపార్ట్మెంట్స్ లో ఉండరు. అవును. ఉండలేరు. అవన్నీ ఇంకా తెలిసి. బతకలేము అట్లా అనుకుంటే, ఇంకా దాన్ని తీసుకొని. సో నేనేమంటానంటే హాఫ్ అన్ అవర్ రోజు ఖచ్చితంగా వెళ్ళాలి కిందికి మేడం. వచ్చి భూమితో అనుసంధానం అయితే చెప్పులు లేకుండా హాఫ్ అన్ అవర్ భూతత్వం. నడవాల్సిందే. ఉమ్, మీరు అన్నట్టు ఒక హాఫ్ అన్ అవర్ ఆ లాన్ లో కూర్చోవాల్సిందే. ఉమ్, ఈ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా మనం చెప్పులు లేకుండా భూమితో మనం క్లోజ్ అయ్యి ఉంటే ఈ గ్రావిటీ ఎలక్ట్రిసిటీ మనకు వస్తాయి. ఉమ్. చెప్పులు లేకుండా ఉండాలి మనం. ఎక్కడ ఉంటా అన్నారు సార్? ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతా అన్నారు ఇప్పుడు. ఆ, ఆ, ఇళ్ళలో కూడా చెప్పులతోని అదేదో దానివల్ల అంటే ఆ ఏమంటాము, మట్టి తగులుతుంది అదంతా. ఆ, ముందు చెప్పేవాళ్ళు అనమాట, ఎడ్డి మట్టి తగిలితే ముట్టికి మంచిది అన్నట్టు. అంటే అంత మంచి స్ట్రాంగ్ గా ఉంటది పిల్లలు మట్టిలో ఆడుకున్నా కూడా అనేసి. కానీ ఇప్పుడు అదంతా కూడా అసలు మట్టిలోకి పోనీయడం లేదు, ఆడుకోనియడము లేదు. పిల్లలు ఇళ్ళలో కూడా చెప్పులు గ్లౌజులు వేసేసి ఇంకా టచ్ ఎక్కడైతోంది సార్? మనమే మనమే మన దీన్ని చంపేసుకుంటున్నామేమో అలాంటి పిల్లలకు వచ్చే దెబ్బలు. కళ్ళజోళ్ళకి అదే మెయిన్ కారణం మేడం. ఉమ్. ఎవరైతే పిల్లలు ఇప్పుడు పిల్లలకి షూస్ ప్రతి స్కూల్స్ లో ఆ, వాటితో సంబంధమే లేదు. ఈ లేదు. గ్రావిటీ ఎలక్ట్రిసిటీ రెండు బాడీలో తగ్గిపోయేసరికి హెడ్, అందుకే కళ్ళజోళ్ళకి ఇలా ఉమ్, 6వ తరగతి 7వ తరగతి 10వ తరగతి వచ్చేసరికి అందరికీ కళ్ళజోళ్ళే. అవును. ప్రతి ఒక్కరికి ఎందుకంటే భూమితో వాళ్ళకి సంబంధమే లేదు. ఇప్పుడన్నా ప్రతి ఒక్కరు కూడా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయడం నేర్చుకోవాలి మేడం. ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం మనం కేటాయించుకొని, మనకి లాన్ లో ముళ్ళే ఉండవు. విడిగా ఎక్కడ పడితే అక్కడ మనం చెప్పులు తీసి తిరగలేము, ఎందుకంటే రోడ్డు మీద ఏది. సో మనం ఈ దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్ళి ఆ లాన్ లో చెప్పులు తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఆ, ఏదైనా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటా ఆ సన్లైట్ ఎర్లీ మార్నింగ్ ఆ సన్లైట్ ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ మనకు ఒక హాఫ్ అన్ అవర్ లో చూడండి ఎన్ని ఎన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి. అవసరమైతే ఆ లాన్ లో కాసేపు హార్ట్ ఆనిచ్చి ఒక 5 మినిట్స్ ఉమ్, ఇలా ఒక హాఫ్ అన్ అవర్ మనం కేటాయించుకుంటే మనకి ఇప్పుడు నేను చెప్పే ఇవి కూడా 4 మెడిసిన్స్ కూడా ఏది పేటెంట్ లేదుగా. దేనికి ఆహా. డబ్బు ఖర్చు పెట్టే పని లేదుగా. మన ఏది లేదు. భగవంతుడు ఫ్రీగా ఇస్తున్నాయిగా. ఇస్తున్నారు. ఇవి తీసుకుంటారా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తింటారా? చాయిస్ ఈజ్ యువర్స్. అదే అంతే. కదా. మీ మీ కర్మకు మీరే బాధ్యులు. పత్రి గారు చెప్పింది అదే కదా. నేను ఆ, చెప్పే 4 మెడిసిన్స్ జోలు రేపు నుంచి నేను అనుకుంటుంది ఖచ్చితంగా ఇవ్వాలి. నా క్లాస్ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళు ఇవి చేయాల్సిందే. చేస్తేనే రిజల్ట్ వస్తుంది. లేదు yes, డాక్టర్ దగ్గరికి వెళ్ళి తింటారా, మీ కర్మకు మీరే బాధ్యులు. అంతే. అది. కరెక్ట్. ఈ 4 మెడిసిన్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా మిగతావి కూడా చెప్తాను. అవన్నీ కూడా మనకి పేటెంట్ ఎవరు కూడా పేటెంట్ చేసినవి కాదు. ఎవరికి రూపాయి వేయాల్సిన పని లేదు. మనకి మనం మనకి మనం ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకోవాలి. సత్యం ఏది. యాక్చువల్ గా ఇవన్నీ ముందు నుంచి ఉన్నవే సార్, మరుగున పడిపోయినాయి. ఇప్పుడు మళ్ళా బయటికి తీస్తున్నాం. ఉమ్. అవన్నీ కూడా మరుగున పడిపోయినాయి. ముందు అంతా కూడా ఆ స్కూళ్ళలో ఆ వాతావరణం ఉండేది, చక్కగా ఆడుకునేది, అవన్నీ అవును. అప్పుడు అసలు చేయించేవాళ్ళు. చెప్పులు ఎప్పుడు ఉమ్. మా 7th క్లాస్ 8th వరకు కూడా అసలు మాకు చెప్పులు లేవు. లేవు. పల్లెటూరులో మేము పల్లెటూరు నుంచి వచ్చిన ఆ, వాళ్ళమే. అక్కడ అసలు వేసుకునేదే ఉండదు. ఎప్పుడైతే ఈ చెప్పులు వచ్చినాయో సగం హెల్త్ పోయింది జనాలకి. అయిపోయి ఆ తర్వాత ఇంకా షూస్, ఆ యూనిఫాములు మొత్తం బిగించి పైనుంచి కింది వరకు ఎక్కడ గాలి అనేది కాదు లేదు. తగ్గకుండా, సన్ రైజ్ ఈ అనేది చెమటలు పడుతున్నాయి తగ్గకుండా. మేడం. ఏసీలు ప్రతి పెద్ద పెద్ద ప్రతి బస్సుల్లోనూ స్కూల్లో ఏసీలే, ఏసీలు. స్కూళ్ళలోనూ ఏసీలే, ఇళ్లలోనూ ఏసీలే. గోయిందా. ఎప్పుడు ఉమ్, నేను ఈ గ్యాడ్జెట్స్ నుంచి దూరంగా ఉండమని చెప్తున్నా. అదే అందులో ఏసీలు కూడా వస్తాయి మేడం. ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, ఫోను, ఉమ్.
ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ కదా, అవి కూడా అవును. ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ రిలీజ్ చేస్తాయి. మన బాడీ కూడా ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ పల్స్, కాకపోతే ఉమ్, ఆ దానికి ఉన్న ఫ్రీక్వెన్సీ మనది చాలా మైన్యూట్ లో ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ వల్లే మనకు వచ్చే ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఉమ్. ఈ ఆల్ సైకలాజీ రిలేటెడ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఈ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ కి ఎవరు ఎక్కువ ప్రోన్ అవుతున్నారో వాళ్ళకి. డిప్రెషన్ కూడా అదే మేడం. ఆ, సో అదే సార్. వీటన్నిటికి నివారణలు ఉన్నాయిలేండి, మనం నేచురోపతిలో ఉన్నాయి. ఉమ్. కాకపోతే అవి నేచురోపతిలో చేయాలి, చేయాలి. చేయాలి. మీరు లేదంటారా ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఉమ్. వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ 100కి 90 మంది ఇప్పుడు తెలియకుండానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అవును ఏమీ మేడం, తెలీదు, అంతా అవును, బానే ఉంది, ఏమైందో అవును, తెలియట్లేదు. ఆహా, తీవ్రంగా ఆలోచిస్తుంటారు. ఎందుకు ఈ లైఫ్ అంటారు, చిన్న చిన్న కారణాలకి వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ పిటీ చేసుకుంటారు, ఉమ్, తిట్టుకుంటుంటారు. ఉమ్, బోర్ కొడుతుంది అంటారు. బోర్ అంటే నాకేం అర్థం కాదు, భగవంతుడు ఆ, హాయిగా బతకరా సంతోషంగా అని చెప్పి శరీరం ఎన్ని ఫ్రీగా ఇస్తే బోర్, ఆ ఉమ్. బోర్కి నాకు అర్థం ఇయ్యాలంటే తెలియలా. నాకు టైం లేక నేను బాధపడుతున్నాను. నిజం సార్. నేను బోర్గా ఏదైనా ఫీల్ అయింది ఏ రోజు కొంచెం లేదు మేడం. సేపు ఊరికే కూర్చొని వెళ్తుంటే కార్లో కూడా వెళ్తున్నాం, ఎక్కడైనా వెళ్తుంటే అప్పుడు కూడా ఫోన్లు పట్టుకుంటారు. ఫోన్లు ఎందుకు, బయట ప్రకృతిని ఆస్వాదించండి, ఏం చే బోర్ కొడుతుంది, బోర్ కొడుతుంది. ఈ డైలాగ్ భలే ఉంటుంది సార్. ఎవరిని కదిలించినా ఇదే డైలాగ్. ఇది ఉమ్. చాలా ఆ బయట ప్రపంచాన్ని ఆస్వాదించడం అనేది మర్చిపోయినారు అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత అద్భుతమైన జ్ఞానం అంటే ఈరోజు ఏమి ₹1 ఖర్చు కాకుండానే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు ఇవన్నీ పాటించామంటే. అలా చక్కగా మనకు ఆ భగవంతుడు ఇచ్చిన నిండు జీవితాన్ని అద్భుతంగా అనుభవించి ఆనందంగా వెళ్ళిపోవాలి. అదే కానీ ఈ మందుల్లో బతుకుతూ మందుల్లోనే పోవాలా అనుకుంటే అలాంటి పరిస్థితి అనేది ప్రతి ఒక్కరూ దూరం అయిపోయి హాయిగా ఆనందంగా ఉండాలి. ఇవన్నీ పాటిస్తే అందరూ ఆనందంగా ఉంటారండి. ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా హ్యాండ్ రైస్ చేయండి, సార్తో మాట్లాడండి ఇంకా క్లారిటీగా. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ఎవరికి ఏం డౌట్స్ లేవా? సరే, సార్ ఎలా చెప్పారు అదన్నా చెప్పాలి కదా, మాట్లాడండి. ఆహా. అన్మ్యూట్ చేసుకోండి. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వింటూ ఉంటాను ఆ, అన్నగారు చెప్పేది, బట్ ఈరోజు ఈ రకంగా వినడం చాలా ఆనందంగా ఉంది. తను మనందరికీ చెప్పింది ఓన్లీ 1%. ఆయన దగ్గర కూర్చుంటే ఎంతో చెప్తూనే ఉంటారు. నా ప్రెగ్నెన్సీ టైంలో నుంచి చెప్తున్నారు. 8 years అయిపోయింది మా బాబుకి. తన ఇన్ఫ్లుయెన్స్ నుంచి మేము కూడా అసలు ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. మట్టి పట్టించడమో లేకపోతే మరీ సివియర్ గా ఉంటే గానీ ఆ కన్సల్ట్ అవుతాం గానీ ఏది పెట్టము. థ్యాంక్ యూ అన్నయ్య. ఇంకా క్లాసెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. వేయకూడదు మేడం. పారాసిటమాల్ 100 దేశాల్లో బ్యాన్ మేడం. ఒక్క పారాసిటమాల్ వేసిన పిల్లలకి జ్వరం కోసం వాడే పారాసిటమాల్ కానీ ఈ డోలు, ఈ మొన్న వేసుకున్న ఈ డోలు, వీటి వల్ల 10-15 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వస్తుంది. మనం ఈ చిన్నప్పుడు వేసుకున్న పారాసిటమాల్ కి ఈ క్యాన్సర్ కి ముడి పెట్టం కదా, అంతే కదా, అదేదో తెలియదు వచ్చింది కదా. అనుకుంటా. ఆ, చాలా అట్లా చాలా ఉన్నాయి మేడం. మనం దేశంలో వాడే మెడిసిన్స్ ప్రపంచంలో చాలా దేశాల్లో బ్యాన్, బాగుంది. కానీ మన కానీ మన దేశం దేశంలో విరివిగా అసలు ఇంకా చిన్న చిన్న దాంట్లో కూడా పారాసెటమాలే, డోలో, పారాసెటమాల్ భయంకరంగా వాడతారు అసలు. వాడతారు. డోలో పారాసిటమాల్ కామన్ అయిపోయింది. అది ఆ, మెడికల్ షాప్స్ అని అవసరం లేదు, మన ఇంట్లోనే పెట్టుకొని వాడుతా ఉన్నారు. అంతే. పిల్లలు తక్కువ ఏదైనా అయిందంటే పిల్లలకి వేసేస్తూనే ఉన్నాం. అవును. కోవిడ్ టైంలో కూడా బాగా దెబ్బతిన్నారు మేడం. ఆ, అవును. ఆ మెడిసిన్ నుంచి చాలా సివియర్ గా ఉన్నారు, చాలా మంది బాధపడుతున్నారు. దానికి కూడా ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి సార్. మీరు ఆ, చాలా బాగా చెప్పారు సార్ క్లాస్. మేడం ఒకటైతే అర్థం చేసుకోవాలి, ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా ఈజ్ ఎ డయాబెటిక్. డయాబెటిక్ ని మన మైండ్ క్యూర్ చేస్తుంది. ఎక్సెస్ షుగర్ ని అన్ని ఆర్గాన్స్ లో పంపిస్తుంది. దాన్ని మనం అడ్డుకుంటున్నాం టాబ్లెట్స్ వేసి. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కి వీళ్ళు ఇచ్చేది మెట్ఫార్మిన్. మెట్ఫార్మిన్ ఎవడు ఏ ఇచ్చిన మెట్ఫార్మిన్ కూడా కాదనుకుంటే వాళ్ళు ఇచ్చేది ఇన్సులిన్. సో ఈ డయాబెటిక్ ఖచ్చితంగా, ఎందుకంటే ఆహారంలో మనం ఇవన్నీ అవాయిడ్ చేయలేము మేడం. నేను చెప్తున్నా కదా, నేను తాగిన రోజులు కూడా థమ్స్అప్ తాగాను. థమ్స్అప్, పెప్సీ, రకరకాల ఈ స్వీట్నర్స్ లో వాడేది సుక్రోజ్.
సాక్రిన్ సాక్రిన్ అనేది ఆర్టిఫిషియల్ షుగర్ మేడం. ఇది బ్లడ్ లోకి ఒకసారి వెళ్తే అంత ఈజీగా బయటికి పోదు. సో మామూలు నార్మల్ గా వాడే ఈ గ్లూకోజు ఫ్రక్టోజు ఇవి కొంచెం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఈ సాక్రిన్ కూడా అంత డేంజర్. ఈ సాక్రిన్ ఈ చాకరీని ఊర్లలో కళ్ళులో వాడుతున్నారు సార్. అట్లా అదే ఇంకా అదంతా బ్లడ్ లో ఉండి విపరీతమైన హెల్త్ ఇష్యూస్ తర్వాత వస్తాయి. ఇప్పుడు చాలా మంది అనారోగ్య పాలు కావడానికి గ్రామాలలో అదొక పెద్ద విషయం. ఈక్వల్ టు పాయిజన్ అండి. అదే మీకు యాజ్ పర్ ఎఫ్డిఏ, అమెరికన్ ఎఫ్డిఏ ప్రకారం ఇంకోటి చెప్తా కదండి, షుగర్ అండ్ సాల్ట్ ప్రిజర్వేటివ్స్ గా వాళ్ళు ట్రీట్ చేయట్లా యాజ్ పర్ అమెరికా కానీ. ఎందుకంటే కొన్ని కోట్ల ఇండస్ట్రీస్, కోట్ల వ్యాపారం జరుగుతుంది షుగర్ వల్ల, ఈ సాల్ట్ వల్ల. సో ఈ రెండు ప్రిజర్వేటివ్స్ గా డిక్లేర్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాడని ఇల్లు లేదు కదా. అందుకని షుగర్ అనేది ప్రిజర్వేటివ్. అసలు అది ఏంటంటే ఒక మనిషిని షుగర్స్ లో లేదా ఏదైనా ఒక దాన్ని వేస్తే ఎన్నాళ్ళే అంతే ఉంటుంది. అది అంత ప్రిజర్వేటివ్ మేడం. అది షుగర్ అనేది ఒక ప్రిజర్వేటివ్. మరి తర్వాత రెండోది ఇది సాల్ట్. ఉప్పు కూడా కులనీదు. అందుకే కదా మనం పచ్చళ్ళలో ఉప్పు వేస్తాం చూడండి. ఆ పచ్చళ్ళు అంతే ఉంటాయి, పాడవకుండా. ఆవకాయ సంవత్సరం కూడా ఉంటుంది, అంతే ఉంటుందంటే ఈ సాల్ట్ షుగర్సే. ఈ ప్రిజర్వేటివ్ గా ట్రీట్ చేయట్లా ఎఫ్డీఏ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ ఇండస్ట్రీస్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ ఎట్లా అమ్ముతావు? నిల్వ చేసే పదార్థాలని నువ్వు అమ్మడానికి వీల్లేదు కదా. ఫ్రెష్ ప్రొడక్ట్సే కదా సార్ మేడం. అందుకని అంటే ఇండస్ట్రీ ఇవి అయితే మనం కూడా ఇవి తీసుకోకుండా ఉండలేం. కాబట్టి ఈ నేచురోపతిలో మనం వీటిని అవాయిడ్ చేసుకొని హెల్తీగా ఉండొచ్చు. ఇవన్నీ నిదానంగా వస్తాయి మేడం. 1 by 1 చెప్తాను. ఇంకోటిసారి మట్టి పట్టీల గురించి మాకేం పెద్ద కొద్దిగా అవగాహన. ఏంది మేడం? ఏం సార్? అదే మట్టితో పట్టీలు కడతామని చెప్తున్నారు కదా సార్, ఏదైనా ప్రాబ్లం? అవి మనం సార్ పెయిన్స్ ఉంటే వేస్తారా సార్ అది మట్టి పట్టి అనేది? ఆ పెయిన్స్ అన్నిటికీ పనిచేస్తుంది మేడం. ఇప్పుడు పెయిన్స్ ఏ అవయవంలో వస్తుందో ఆ అవయవానికి ఏంటంటే స్టీమ్ చేయాలి మేడం. స్టీమ్ చేస్తుంటే ఆ అవయవంలో కోర్స్ అంతా ఓపెన్ అయ్యి ఆ స్వెల్లింగ్ తగ్గాలి కదా. తర్వాత ఆ పర్టికులర్ అవయవానికి కూడా మనం మట్టి పట్టి వేసుకుంటే ఆ చల్లదనం ఏం చేస్తుందంటే ఆ లోపల ఉన్నటువంటి వేడిని లాగేస్తుంది. ఆ వేడిని లాగేసి మట్టి పట్టి అనేది ఎలా వేస్తారు సార్? మట్టి పట్టి అనేది ఎలా వేస్తారు? దేంతో ఎట్లా తయారు చేయాలి చూడాలి మేడం. అది నేర్చుకోవాలి. అది క్లాస్ లో ఓరల్ గా చెప్తే అయ్యేది కాదు. అది వినాయక చవితికి విగ్రహాలు తయారు చేసే ఊండ్రు మట్టి తెచ్చుకోవాలి సార్. ఆ మట్టి బెస్ట్ సూటబుల్ బ్లాక్. అది కనుక మనం అప్లై చేయగలిగితే అప్లై చేసుకుని దాని మీద తడిగుడ్డ ఒకటి వేసుకుని దాని మీద పొడిగుడ్డ వేసుకుని ఆ నొప్పి తగ్గే వరకు ఒక 1/2 hour 1 hour అది మళ్ళీ డ్రై అయింది, ఇంకా నొప్పి తగ్గల, మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి. అలా కనుక చేస్తే పూర్తిగా పోయే వరకు చేసుకోవచ్చు. పర్టికులర్ అవయవానికి ఓవరాల్ గా రూట్ కాజ్ ఫస్ట్ ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ. మన శరీరం మొత్తం ఒకటే మేడం. ఇక్కడ చిన్న ఏలుకాడ చీమ గుట్ట మెదడు వెంటనే స్పందించి మన బాడీ. సో మనిషి ఒకటే కాబట్టి వ్యాధి కూడా ఒకటే. నేచురోపతి చెప్పేదంటే, నేచురోపతి చెప్తుందంటే శరీరం మొత్తం కూడా వ్యాధిగ్రస్తమైనట్టు. ఇప్పుడు నీకు ఒక అతను మీరున్నారు, నాకు పంటిలోనే నొప్పి ఉంది, మిగతా అంతా హెల్దీగా ఉన్నాను. నేచురోపతి అట్లా కాదు. ఈ పంటిలో నొప్పి వల్ల నువ్వు హెల్దీగా లేవు. నీ బాడీలో ఉన్నటువంటి ఈ ఫారిన్ మ్యాటర్ కానీ లేకపోతే ఈ షుగర్ కానీ ఈ పర్టికులర్ గా ఈ పార్ట్ వీక్ గా ఉండటం వల్ల మెదడు ఏం చేస్తుందంటే ఆ అవయవానికి అక్కడ స్టోర్ అవ్వుకో అని చెప్పి ముందు ఫస్ట్ అక్కడ సేవ్ చేస్తుంది ఆ షుగర్ మొత్తాన్ని, లేకపోతే ఇంకో మొత్తాన్ని. దానికి ఏదైనా వేరే పేరు, రకరకాల పేర్లు పెడతారు అక్కడ. సో మనం వెంటనే చేయాల్సింది ఏంటంటే బాడీ మొత్తం ట్రీట్మెంట్ చేసుకొని ఒక 2 months మనం ప్రాపర్ డైట్ తీసుకొని ఈ మట్టి పట్టీలు, మడ్ బాత్ ఇవన్నీ పెట్టుకొని ఈ మెయిన్ మనం ఆ న్యూట్రియంట్స్ ఆ ఫుడ్ హ్యాబిట్స్ లో మనం 90% క్యూర్ అయిపోతుంది. ఈ 10% ఈ మడ్ బాత్ చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి, తగ్గి ఏ మెడిసిన్స్ లేకుండా 100% తగ్గించుకోవచ్చు. అసలు మెడిసిన్స్ తో పనే లేదు. మా నేచురోపతిలో మెడిసిన్స్ అనేవి లేవండి అసలు దేనికి. సో అసలు నిర్భయంగా వాడుకోవచ్చు. అయితే మీరు అనవచ్చు ఇది మరి అంత బాగుంటే జనాలంతా చేయాలంటే ఇందులో ఎవరికి డబ్బులు రావుగా, రూపాయి రాదు. నేను మట్టి పట్టి వేసి మొత్తం మీకు తగ్గిస్తా షుగర్. అసలు మీరు వెళ్ళండి 300 ఉన్న షుగర్ని నా దగ్గర తీసుకొస్తే, అంటే అతను విపరీతమైన మందులు తినకుండా ఉంటే ఈజీగా తగ్గిస్తాం. ఈజీగా తగ్గించి రాకుండా చేస్తా. నాకు ఎంత ఇస్తారు చెప్పండి ఫీజు? సో ఎవరికేం అవసరం, ఇందులో డబ్బులు రావు కాబట్టి ఎవరు చెప్పరండి. మెయిన్ ఏంటంటే చెప్పాక ప్రతిదీ బిజినెస్.
ఇంగ్లీష్ వైద్యంలో ఉన్నంత గ్లామర్, ఇంగ్లీష్ వైద్యంలో ఉన్నంత డబ్బులు దీంట్లో రావు. సో దీంట్లో రావు. ఈ జర్మనీలో ఈ వైద్యులు కూడా పెద్ద 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 ఆ ఎథికల్ గా మనస్తత్వం ఉన్నోళ్ళే ఆ ఇంగ్లీష్ వైద్యం మానేసి ఈ ప్రకృతి వైద్యానికి వచ్చి బుక్స్ రాశారు. సో ఇప్పుడు కొంచెం కొంతమంది బయలుదేరారు సార్. గో నేచర్ అని ఒకటి ఉంది, విశాల్ సైని అని, ఆయన బాగా చెప్తారు. అయితే ఇంగ్లీషు హిందీ అయితే ఆయన చార్జ్ చేస్తున్నాడు బాగా. సో అలా ఇప్పుడు ఎక్కడ సార్ మీరు గుంటూరులో? నేను ప్రజెంట్ హైదరాబాద్. మేము హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ సార్? గచ్చిబౌలి, కొండాపూర్ దగ్గర. సార్ మీ నెంబర్ చేయట్లే ఏమన్నా, మీ నెంబర్ ఏమన్నా ఇవ్వగలిగితే? ఇస్తాను సార్, నేను మేడం గారికి ఇస్తాను. సార్ థ్యాంక్ యూ సార్. మేడం మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాస్టర్స్? సార్ని ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా? ఏం లేదు సార్, మా ఇంట్లో మల్టీవిటమిన్స్ తీసుకుంటూ ఉంటే చెప్తున్నాను. మల్టీవిటమిన్స్ అనేది ఎక్కువ తీసుకోకూడదు, ఐరన్ అట్లాంటివి మల్టీవిటమిన్స్ అస్సలు తీసుకోకూడదు మేడం, అవన్నీ సప్లిమెంట్స్ అస్సలు తీసుకోకూడదు అని. అది న్యాచురల్ గా మనం తీసుకోవాలి, కానీ మాత్రల ద్వారా అనేది తీసుకోకూడదు. అదే సార్ చెప్తున్నారు అంటుంటే, అది న్యాచురల్ గా ఎలా అంటే ఫ్రూట్స్ కానీ ఆకులు పండ్లు ఇట్లనే తీసుకోవాలి, అంతే తప్ప ఆహార పదార్థాల్లో కానీ మందుల ద్వారా తీసుకోకూడదు అని సార్ చెప్తున్నారు చెప్తున్నాను. దానివల్ల కాంప్లికేషన్స్ పెరగటమే కానీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గవు మేడం. తగ్గకపోగా మన బాడీ తొందరగా స్పాయిల్ అయిపోతుంది, ఇష్యూస్ అన్ని బ్రేక్ డౌన్ అయిపోయి విపరీతమైన చాలా బాధపడాల్సి వస్తుంది. దానికి ఇంకో అసలు యాక్చువల్గా వీటి వల్ల ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ మేడం. ఎవరైతే ఈ మల్టీవిటమిన్స్, డి విటమిన్స్, ఐరన్ క్యాప్సూల్స్, సప్లిమెంట్స్ అస్సలు పొరపాటు కూడా తీసుకోకూడదు. బాడీ యాక్సెప్ట్ చేయదు, సెల్ యాక్సెప్ట్ చేయదు మేడం. నేచురల్ సబ్స్టెన్స్ ని సెల్లో, ప్రతి సెల్లో రిసెప్టర్స్ ఉంటాయి. కాల్షియం తీసుకోవడానికి కాల్షియం ఆ రిసెప్టర్ ద్వారానే కాల్షియం తీసుకుంటుంది. గ్లూకోజ్ ఉంటే గ్లూకోజ్ రిసెప్టర్ ద్వారా గ్లూకోజే వెళ్ళగలుగుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇచ్చే ఈ హెర్బల్ లైఫ్, ఈ ఆర్టిఫిషియల్ ఈ కాల్షియం సప్లిమెంట్స్ అన్ని ఏం చేస్తాయి అంటే బలవంతంగా ఆ సెల్లోకి వెళ్ళిపోయి ఆ సెల్లో ఉన్నటువంటి మిగతా వాటినన్నిటిని స్పాయిల్ చేసి ఇట్ లీడ్స్ టు మోర్ కాంప్లికేషన్స్ మనకి. సో ఈ సప్లిమెంట్స్ అస్సలు తీసుకోకుండా నేచురల్ పద్ధతుల ద్వారానే తీసుకోవడానికి 100% ట్రై చేయాలి మేడం. ఇప్పుడు విటమిన్ ఏ తగ్గింది అంటున్నారు, రోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగండి. ఏం ప్రాబ్లమా? ఇళ్లలో చేసుకోలేరా? క్యారెట్ బీట్రూట్ ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నాయి సరే, ఆ పెస్టిసైడ్స్ అవి ఉన్నా మనం బేకింగ్ సోడాలో ఒక 1/2 అవర్ అవన్నీ ఉంచితే పెస్టిసైడ్స్ ఫ్రీ అవుతాయి. ఆ బేకింగ్ సోడా వాటర్లో ఒక 1/2 అవర్ పండ్లు కూరగాయలు కడిగితే మాక్సిమం పెస్టిసైడ్స్ రెసిడ్యూస్ ఏముండవు. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగండి డైలీ. ఎందుకు తాగరో నాకు అర్థం కావట్లేదు. తర్వాత మీకు తెలుసో లేదో, ప్రపంచంలో అద్భుతమైన మెడిసిన్స్ గడ్డి. అది దానికి ఏ పేరైనా పెట్టండి మేడం, గరిక కానీ లేకపోతే రకరకాలు ఉన్నాయి గడ్డిలో, మనకు కామన్గా కనపడేవి తుంగ కానీ అద్భుతమైన ఔషధాలుగా పనిచేస్తాయి. అసలు మనిషికి హెర్బ్స్ గురించి తెలిసింది మాక్సిమం నాకు మా గురువు గారు కూడా చెప్పడం 1% కూడా తెలియదు. ఇప్పుడు ఈ ఆయుర్వేదం ఎందుకు ఫెయిల్ అయిందో చెప్తాను మేడం. ఈ హెర్బ్స్ ని వాడి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు లేరు. ఎంతసేపటికి ఆ భస్మం, స్వర్ణ భస్మం అసలు అట్లాంటి మెటల్స్ అన్ని తీసుకుంటే ఏమవుతుంది మేడం? అట్లా ఐరన్ తగ్గిందని చెప్పి ఐరన్ పొడి తీసుకోవటం, స్వర్ణ భస్మం అని, ఆ భస్మాలని. అందుకే ఆయుర్వేదం ఫెయిల్ అయ్యి ఆయుర్వేదం జనాలు వాడట్లా. అది ఇంకా వాడిన వాళ్ళకి ఇంకా మోర్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొద్దిమంది చెప్తున్నారు ఆయుర్వేదం వాళ్ళు ఈ హెర్బ్స్ అవి మళ్ళీ ఫాలో అవ్వచ్చు. గడ్డిది అద్భుతంగా తీసుకోవచ్చు మేడం. అసలు గరికె నుంచి కూడా చాలా అద్భుతమైన మెడిసిన్. గరికె మనం హెర్బివోరస్ మేడం. మనం హోమోసెపియన్స్ కదా, మన ఆరిజిన్ హోమోసెపియన్స్. మనం హెర్బివోరస్ అని, కార్నివోరస్ అని రకరకాల ఉన్నాయి. బేసిక్ గా హోమోసెపియన్స్ ఆర్ హెర్బివోరస్. మనం గడ్డి నుంచి, మొక్కల నుంచి మన బాడీ ఇవ్వగలిగితే మన బాడీకి అన్ని తయారు చేసుకునే కెపాసిటీ ఉంది. సో ఇదే పర్టికులర్ గా ఏం లేదు. సో మనం ఇవి ఇవ్వటం మర్చిపోయి ఈ వండుకొని తింటాం, రకరకాల కృత్రిమ ఆహారం తింటాం, ఈ స్పైస్ ఇవన్నీ. మీకు ఇంకొకటి అద్భుతమైన విషయం చెప్తా మేడం.
ఈ స్పైసెస్ అనేవి మెడిసిన్స్ గా పనిచేస్తాయి కదా, ఈ స్పైసెస్ ని రెగ్యులర్ ఫుడ్ గా తీసుకోకూడదు. ఈ స్పైసెస్ భారతదేశంలో కేరళలో బాగా ప్రొడ్యూస్ అవుతాయి. అందుకే వెనకట్లో ఆ దేశాల నుంచి వాళ్ళు బంగారం తీసుకొచ్చి మన వాళ్ళకి ఇచ్చి ఈ స్పైసెస్ తీసుకెళ్లేవాళ్ళు. ఎందుకంటే ఇవి అద్భుతంగా మెడిసిన్స్ గా పనిచేస్తాయి, ఎందుకంటే రోగులకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో ఏదైతే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, లేకపోతే ఈ దాల్చిన చెక్క, లవంగా, ఇవన్నీ స్పైసెస్ గా మనం రెగ్యులర్ గా మెడిసిన్స్ గా వాడుతున్నాం కదా. అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే దాల్చిన చెక్క కషాయం, యాలకులను ఇవన్నీ వాడుతున్నాం కదా. వీటిని రెగ్యులర్ గా ఎట్లా ఫుడ్ గా తీసుకుంటారు? ఆరోగ్యవంతుడికి అనారోగ్యవంతుడికి ఇచ్చే మెడిసిన్ గా నువ్వు ఇచ్చేదాన్ని ఒక ఆరోగ్యవంతుడికి మెడిసిన్ గా ఇస్తే అది విలోమ రూపంలో మనిషి మీద పనిచేసి ఇంకా కాంప్లికేషన్స్. అంటే అది ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు మాత్రమే వాడాలి, నీకు రెగ్యులర్ గా వంటల్లో వాడకూడదు. కానీ మనం ఈ నాలెడ్జ్ మన పూర్వీకుల్లో ఉంది మేడం. అందుకే బ్రాహ్మిన్స్ వైశ్యాసులు అసలు ఉల్లిపాయ కూడా తినరు, వాడరు. ఇక ఈ స్పైసెస్ ఇవన్నీ అసలు ఏం వాడరు. తర్వాత వచ్చి ఇవన్నీ పోయినాయి. అందుకని స్పైసెస్ కూడా లిమిటెడ్ గా తీసుకోవాలి. ఇంకా ఇజ్రాయలీస్ అసలు వాడరు. ఇజ్రాయలీస్ వాళ్ళు చాలా వాడి ఆచారం బాగుంటది. మా గురువు గారు అందుకే నేను నేర్చుకున్న ఆయన అసలు పొరపాటు కూడా బిర్యానీ తినబాక పొరపాది అది అసలు తినే వస్తువే కాదు మేడం, దరిద్రం. ఇవాళ హైదరాబాద్ లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ కడుతున్నారంటే ఈ బిర్యానీ తినేవాళ్ళం. బిర్యానీ తింటాం, జబ్బులు తెచ్చుకోవడం, పరిగెత్తడం. ప్యారడైజ్ బిర్యానీ కోట్లు పెట్టి హాస్పిటల్స్ ఎందుకు కడుతున్నారు పాపం వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే కడతారు. సో నేనేంటంటే మన నాలెడ్జ్ తెచ్చుకొని మనం సేఫ్ గా ఉండటమే మేడం. ఇందులో మనం వాడిని తప్పట్లేము, ఎవరిని తప్పట్లేము. ఏమొస్తుంది ఇప్పుడు బిల్ గేట్స్ ని లేకపోతే ఎవరిని ఏం చేయగలుగుతాం? జియో ఇంజనీరింగ్ చేశాడు, అది ఇట్స్ ప్రూవ్డ్. జర్మనీలో కనుక మనుషులు చంపడానికి హిట్లర్ ఒక గదిలో పంపించి ఆ గ్యాస్ వదిలేవాడు. ఏ పని చేశాడు? బిల్ గేట్స్ అదే పని చేశాడు ప్రపంచానికి. మనం నాలెడ్జ్ పెంచుకొని ఇదే మాకు ఆయన ఏం చెప్తున్నాడంటే మా మెంటరు 15 రోజులు వర్షాలు పడతాయి, విపరీతమైన మేఘాలు వస్తాయి, అన్ని పనులు మానుకొని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 10 అస్తమయ్యేదాకా పైన ఒక చెడ్డీతోనో లేదా ఆడవాళ్ళు అయితే చిన్న ఇదితోనో కూర్చొని ఆ డి విటమిన్ ఆ 15 రోజులు పుష్కలంగా వచ్చింది. ఆ 15 రోజులు అంతే ఉండండి, అన్ని పనులు మానుకుంటున్నాడు. ప్రాక్టికల్ గా చెయ్యాలేమో, ఫ్యూచర్ లో వచ్చిద్దేమో. ఆ 15 రోజులు వచ్చే డి విటమిన్ 1 ఇయర్ దాకా వచ్చింది, మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా. డి విటమిన్ లేని అన్ని రకరకాలు వస్తాయి మేడం. వచ్చే వాటికి XYZ పేరు పెడతా నేను. మీకు ఏదో మీ అవయవంలో సపోజ్ థైరాయిడ్, దానికి థైరాయిడ్ వచ్చింది, ఇంకోటి లివర్ లో ఏదో వచ్చింది, ఆ లివర్, ఇంకోటి క్యాన్సర్ వచ్చింది, ఇంకోటి టీవీ వచ్చింది, ఇంకోటి ఏ ప్రాబ్లం లో ఎక్కువ ప్రోన్ అయితే ఆ పేరు పెట్టడం, ఆ పేరు మందులని తినిపించడం. ఇవి నడుస్తానే ఉంది. సో మనం మన నాలెడ్జ్ పెంచుకొని మనం వీటిని దూరంగా ఉండగలిగితే కానీ సిస్టమ్ ని మనం ఎవరిని ఏమీ చేయలేము. సో ఈ మందుల కంపెనీలతో మనం ఫైట్ చేయలేము కదా మేడం. అదొకటి, మందుల వల్ల ఇంతమంది డాక్టర్లు మరి ఇంత ఇది ఏంటంటున్నా మీరు గమనించండి. ఈ విషయంలో ఒకటి క్లారిటీ, తగ్గుతుంది హెల్దీగా ఉంటున్నాం అంటే ఈ హాస్పిటల్స్, ఈ మందులు ఇవన్నీ ఎందుకండి, ఎందుకు పెరుగుతుంది ఇవన్నీ? మరి ఇన్ని ల్యాబ్లు ఎందుకు, ఇంత హాస్పిటల్స్ ఏంది? అసలు గచ్చిబౌలి చుట్టుపక్కల ఎంత కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అవి కూడా చాలా పర్ డే 1 lakh తక్కువే సార్. ఒక పేషెంట్ అడ్మిట్ అయితే పర్ డే 1 lakh తక్కువే. మీకు ఇంకోటి కూడా చెప్తాను, ఇట్లాంటి విషయాలు అప్పుడప్పుడు గుర్తొస్తున్నాయి మీరు మాట్లాడుతుంటే. మన భారతదేశంలో నెక్స్ట్ 20 years లో 45% పాపులేషన్ కడు పేదరికానికి వెళ్ళిపోతారంట. ఎందుకంటే మెడికల్ బిల్లులు కట్టలేక. జరుగుతుంది సార్. ఇవన్నీ జర్నల్స్ లో వచ్చినాయండి. ఇవన్నీ ఏ జర్నల్ లో ఇచ్చారు? ఆస్తులు అమ్ముకోవాల్సిందేనండి మెడికల్ బిల్లులకి. ఇల్లు ఒళ్ళు గుల్లే, ఇల్లు ఒళ్ళు గుల్ల, దానివల్ల ఏమీ కాదు, ఇంత కూడా ఉపయోగం అయితే కాదు. ఇప్పుడు ఆరోగ్యమైన ప్రపంచం రోగ ప్రపంచం తయారైతుంది. లక్ష్మణ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే మాస్టర్స్, ఒక్క నిమిషము. ఒక క్వశ్చన్ ఆవిడ అడగడము, మన ఆన్సర్ జరిగే లోపల మిగతా వాళ్ళంతా కూడా మన ముందు 2 వీడియోస్ లైక్ చేయడము, షేర్ చేయడము
కామెంట్ చేయడము, అలాగే ఇది చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ లోపల ఏదైతే సార్ ఆన్సర్ చెప్పే లోపల ప్రతి ఒక్కరూ కూడా బ్యాక్ వెళ్ళడము, ఆ 2 వీడియోస్ నేను షేర్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్, నిన్న నైట్. ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. ఇప్పుడు దాంట్లో అంటే మహా ఒక 6-7 లైకులు కూడా ఉండవు. మీరు గ్రూప్లో 41 మంది ఉన్నారు కాబట్టి ఈ లైక్లన్నీ కూడా అక్కడ పడిపోవాలి, ఈ షేర్లన్నీ వెళ్ళాలి, వ్యూస్ కూడా కనపడాలి. అప్పుడే ప్రతి ఒక్కరు చేశారు అనేది తెలుస్తుంది అనమాట. దయచేసి ప్రతి ఒక్కరు ఈ పని చేయండి. బ్యాక్ వెళ్ళడము, లైక్, కామెంట్, షేర్ చేసి రండి మాస్టర్స్. ఓకే మీరు మాట్లాడండి. హలో సార్, నమస్తే మేడం. ఇంతకుముందు మీరు హెర్బల్ సప్లిమెంట్స్ గురించి అన్నారు కదా వాడొద్దని. అవును మేడం. అది ఎందుకు సప్లిమెంట్స్ అనేవి అసలు మంచివే కాదు మేడం. అంటే దానివల్ల చాలా రిజల్ట్ వస్తుందని చాలా మంది వాడుతున్నారు కదా. ఎస్ మ్యామ్, అది వెంటనే ఆ సప్లిమెంట్స్ ఇప్పుడు మీకు డి విటమిన్ తగ్గింది, డి విటమిన్ సప్లిమెంట్ తీసుకుంటున్నారు, ఈ విటమిన్ తగ్గింది, ఈ విటమిన్ సప్లిమెంట్ వాడుతున్నారు. అవి వెంటనే మీరు టెస్ట్ చేయించుకుంటే మీకు తగ్గినట్టే ఉంటుంది. కానీ ఈ సప్లిమెంట్స్ ఈ లోపల ఉన్న సెల్స్ లోకి ఫోర్స్ఫుల్ గా వెళ్ళి ఆ సెల్స్ లో ఉన్నటువంటి మిగతా వాటిని డిస్ట్రాయ్ చేసి ఇట్ లీడ్స్ టు మోర్ కాంప్లికేషన్స్. ఇవి కొద్ది రోజులే. మీకు ఆ ప్రోటీన్ పౌడర్స్ అని చెప్పి జిమ్ లో విపరీతంగా తీసుకున్నారు మేడం కొంతమంది పిల్లలు. అసలు కొంతమంది పిల్లలకి ఆ మగ పిల్లలకైతే బాడీ ఇట్లా పెరిగిపోయి, చెస్ట్ పెరిగిపోయి, అసలు ఎన్ని ఆ కాంప్లికేషన్స్ గురించి అసలు డిస్కషన్ అనవసరం. మీకు అలా వచ్చే వ్యవస్థే ఉంటే మన పూర్వీకులు అందరూ ఎంత ఏమీ లేకుండా అంత హెల్దీగా ఎందుకు ఉండగలిగారు? ఇవాళ నేను చెప్పా కదా మేడం, డి విటమిన్ పొలంలో పనిచేసే రైతుకు కూడా డి విటమిన్ ఉండట్లా. ఎందుకంటే అది బిల్ గేట్స్ చేసిన ఇంజనీరింగ్ ఫలితం. ఇది మాస్. అట్లానే ఈ అన్ని కూడా. సో మన శరీరము భగవంతుడు హెర్బివోరస్ అంటే చెట్లు ఆకులు అలవల నుంచి ఆ గింజల నుంచి వాటి నుంచి మనం కావాల్సిన విటమిన్స్ ని కావాల్సిన వాటిని తయారు చేసుకునేటట్టు మనం బాడీ బిల్డ్ అయింది. కానీ అంతేగాని ఇవన్నీ ఆర్టిఫిషియల్ గా తయారు చేసినటువంటి నీళ్ళలో కలుపుకొని తాగేస్తే అది వెంటనే బాడీ తీసుకోవటం అనుకోవడం పెద్ద భ్రమ. దానివల్ల ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ అండ్ డెత్ మేడం. చాలా ప్రాబ్లం. కాబట్టి అస్సలు వద్దు. ఓకే తీసుకున్న నాళ్ళు తీసుకున్నాం, ఇప్పుడైనా దయచేసి ఆపేసేయండి అని. అంటే లేదు, నాకు తెలిసిన వాళ్ళు వాడుతున్నారు, మా కజిన్స్ వాళ్ళు, అందుకని అడుగుతున్నాను. చాలా మంది తెలియక వాడుతున్నారు డాక్టర్స్. నేను అదే మేడం, నేచురోపతి తెలుసుకున్నప్పుడే కదా, ఇప్పుడే కదా మీకు తెలిసింది అది అల్లోపతి. వాళ్ళు సప్లిమెంట్స్ అమ్ముకుంటారు మేడం, కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తుంది. మీరు కూడా చివరికి మా నేచురోపతి మా మెంటార్ ఏం చెప్తున్నాడు, నువ్వు కనీసం డూప్లికేట్ ఏమీ లేకుండా ఒట్టి అమ్ముకో, డబ్బులు వస్తాయి. నేను ఈ క్లాస్ అంతా చెప్పి నేను కూడా అమ్ముకుంటాను సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ వల్ల ఉపయోగం లేకపోతే ఇట్ లీడ్స్ టు డెత్. చాలా మంది అంటే సప్లిమెంట్స్ వల్లనే ప్రాబ్లం అంటున్నారా? షేక్స్ అన్ని తాగుతారు కదా, వాటర్ పౌడర్ కలుపుకొని, వాటి వల్ల ఏం ప్రోడక్ట్ ఉందా? అన్ని ఏ సప్లిమెంట్ అయినా ప్రాబ్లం మేడం. ఏ క్యాప్సూల్ అయినా, డి కావచ్చు, ఐరన్ క్యాప్సూల్ కావచ్చు, కాల్షియం క్యాప్సూల్ కావచ్చు, విటమిన్ ఏ క్యాప్సూల్ కావచ్చు, ఏదైనా సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటే ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ అండ్ హైలీ కాంప్లికేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన లిటరేచర్ కావాలంటే నేను ఆ బుక్స్ మీకు, అవి యాక్చువల్ గా నాకు వాళ్ళు పంపించారు, అవి నేను పంపించడానికి ఉండట్లా. సో ఏదన్నా మీకు ఆ పేర్లు అవి చెప్తాను మేడం, అవి మీరు తెప్పించుకొని చదివితే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. నేను ఏదైతే చెప్తున్నానో ప్రతి దానికి మీకు ప్రూఫ్స్ అవన్నీ ఇస్తాను. ఎందువల్ల అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. జస్ట్ నేను నా మాట నేను ఏదో చెప్పుకోగానే మీకు ఎట్లా ఉంటుందంటే ఏదో చెప్పాడు విన్నాంలే అన్నట్టే ఉంటుంది. కానీ ఆ కాంప్లికేషన్స్ అన్ని మీకు వింటేనే చదివితేనే తెలుస్తుంది. నా దగ్గర లక్కీగా నాకు వాళ్ళు చాలా లిటరేచర్ పంపించారు. అవన్నీ కూడా నేను వీలైతే ఆ పేర్లు ఆథరైజ్ పేర్లు అవి ఇస్తాను. మీకు వీలైతే ఇంట్రెస్ట్ ఉంటే తెప్పించుకోండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నేను చెప్పగానే జస్ట్ ఒక క్లాస్ లో చెప్పగానే వెంటనే చెప్పు సార్, నేను విషయం చెప్పచ్చా అని అడుగు, అలా దూరిపోకూడదు, అడుగు. అంటే ఈ బుక్స్ అన్ని తెలుగులో దొరుకుతాయి సార్? తెలుగులో లేదు సార్, ఓన్లీ ఇంగ్లీష్. అవన్నీ ఫారెన్ జర్నల్స్ నుంచి ఇంగ్లీష్ లో, కానీ ఆ జర్నల్స్ లో ఆర్టికల్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో సార్, ఫోన్ నెంబర్ చెప్పండి సార్. ఎక్కడ మీ సెంటర్?
ఒకటి అడుగుతాడు. మనం ఎత్తాలి రైస్ నా ఫోన్ నెంబర్ లలిత మేడం గారి దగ్గర ఉంది సార్, అడిగి తీసుకోండి ఒకసారి. మనం ఎత్తాలి రైస్ అని చేస్తే వాళ్ళు వాయిస్ శ్రీలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా. ఎస్ ఎస్ మేడం టేక్ నమస్తే అని చెప్పు మాట్లాడు. నమస్తే అండి, నేను వాళ్ళ అబ్బాయిని. ఎస్ సార్. ఆ, అంటే మమ్మీ మాట్లాడుతుంటే నేను వింటున్నాను. ఎస్ సార్. ఇక్కడ ఇందాక అతను రెండు విషయాలు, అతను యాక్చువల్ గా మనిషి హెర్బివోర్ అని అన్నారు. హలో, చెప్పండి సార్. కానీ మనిషి ఆమ్నివోర్ అండి, హెర్బివోర్ కాదు. అంటే ఓన్లీ బ్రాహ్మణిజం లో ఎందుకు ఈ విషయంలో ఇది డిబేటబుల్ క్వశ్చన్ సార్. కొంతమంది ఓమ్నివోరస్ అంటారు. డిబేటబుల్ కాదు, ఒక్క నిమిషం నేను చెప్తాను. యాజ్ ఎ నేచర్ ఆఫ్ మనిషి హెర్బివోరస్. నేచర్ ప్రకారం మనిషి ఆమ్నివోర్ అండి. నేచర్ ప్రకారం మనిషి ఆమ్నివోరే. కాకపోతే బ్రాహ్మణిజం మనం ఫాలో అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, మనం ప్రీచ్ చేస్తాం కాబట్టి ప్రీచ్ వాట్ యు ప్రాక్టీస్ అంటారు కాబట్టి బ్రాహ్మిన్స్ వరకు హెర్బివోర్స్ అయ్యారు, కానీ మనిషి ఆమ్నివోర్. మీకు ఈ విషయంలో నేను కొంచెం క్లారిటీ ఇస్తాను సార్. హెర్బివోరస్ ఎందుకు అంటున్నాం అంటే, ప్రిమిటివ్ మానవులు చెట్ల మీదే బతికారు, చెట్ల నుంచి వచ్చిన ప్రొడక్ట్సే తిన్నారు. చెట్లు గడ్డి నుంచి వచ్చినటువంటి ధాన్యాలు అవే తీసుకున్నారు. సో బేసిక్ గా హ్యూమన్ బీయింగ్స్ హెర్బివోరస్. అందుకే మనకి ఓ పాజిటివ్ అంటారు, ఇది యూనివర్సల్ డోనర్ అంటారు. సో రాను ఏమైతే మనుషులు పెరుగుతా ఉండి ఈ చెట్లు తగ్గిపోతా హెర్బివోరస్ నుంచి కొంచెం ముందుకెళ్లారు. కొంచెం ముందుకెళ్ళి నీళ్లు వాటర్ ఉన్న చోట కొంచెం వ్యవసాయం చేసుకొని అక్కడ పండించుకొని తినడానికి వీటికి అలవాటు పడ్డారు. దానివల్ల బ్లడ్ గ్రూప్ చేంజ్ అయ్యి ఏకి వెళ్ళింది. కొద్దిగా ఆ చిన్న చేంజెస్ వల్ల ఏ పాజిటివ్ అంటారు. సో ఇంకొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల వేరే చోటకి వెళ్ళిపోయి అక్కడ ఈ చెట్లు ఇవి దొరక్క ఈ మాంసం మీద తినటము, ఇంకా రకరకాల ఫుడ్ హ్యాబిట్స్ వల్ల బీ డెవలప్ అయింది. ఇట్లా ఇది ఒక థియరీ ఉంది. బేసిక్ గా యాజ్ పర్ నేచురోపతి 100% హ్యూమన్ బీయింగ్ ఈజ్ హెర్బివోరస్. ఆమ్నివోరస్ కాదు. తర్వాత ఇప్పుడు మార్పు చెందుతా రావడం, ఈ సివిలైజేషన్ వచ్చినాక హెర్బ్స్ మీద ఆధారపడకుండా అన్ని తినడానికి అలవాటు పడ్డారు. అన్ని తినడానికి అలవాటు పడేసరికి హెల్త్ ప్రాబ్లమ్స్ కదా. ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ జంతువుకు ఉన్నాయి చెప్పండి? కాదు సార్, యాక్చువల్ గా అంటే నాకు తెలిసిన థియరీ ప్రకారం చెప్తాను. స్టోన్ ఏజ్ మ్యాన్ బతికింది హంటింగ్ మీదే. ఫస్ట్ రా మీట్ తిన్నాడు, ఆ తర్వాత ఫైర్ వచ్చాక దాన్ని ప్రాసెస్ చేసి తిన్నాడు. అయితే జరిగింది ఒక నిమిషం మీరు చెప్పింది నేను విన్నాను కదా. రెండో విషయం ఏంటంటే, నోమాడ్ కాబట్టి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ప్రయాణం చేస్తూ నది పక్కకు వచ్చి ఆగాక వ్యవసాయం నేర్చుకున్నాక ఫార్మింగ్. అందుకే మీరు ఏ సివిలైజేషన్ చూసుకున్నా అన్ని నదుల పక్కన ఎందుకుంటాయంటే, ఫార్మింగ్ చేసి ఫుడ్ని వాటర్ మనిషికి అవసరం కాబట్టి నది పక్కన సివిలైజేషన్స్ వచ్చాయి. నైల్ కానీ, హరప్ప మహంజదారో కానీ, మీకు వచ్చి బాబిలియోనియన్ సివిలైజేషన్ కానీ, ఏవైనా ఒక నదిని బేస్ చేసుకునే ఉంటాయి సివిలైజేషన్స్ అన్ని. ఎందుకంటే సివిలైజేషన్ ఫార్మింగ్ వల్ల స్టార్ట్ అయింది. ఫార్మింగ్ చేశాక మనిషి సెటిల్ అవ్వడం నేర్చుకున్నాడు, ఎందుకంటే ఫుడ్ గ్రెయిన్స్ వస్తున్నాయి, వాటర్ వస్తున్నది అని. అంతవరకు నామాడ్గా ఎందుకు ఉండేవాడంటే హంటింగ్ చేసుకుంటూ తిరిగేవాడు స్టోన్ ఏజ్ మ్యాన్. అది పద్ధతి. ఓకే, మరి నెక్స్ట్ రెండోది ఏంటంటే, మీరు ఇందాక హెర్బల్ ప్రోడక్ట్స్ గురించి అన్నారు. హెర్బల్ ప్రోడక్ట్స్ యాజ్ ఇట్ ఈస్ నాకు తెలీదు, బట్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ లైక్ మెడిసినల్ ప్లాంట్ ఇవి పనిచేస్తాయి అన్నది లైవ్ ప్రూఫ్. మా అబ్బాయికి యాక్చువల్గా పీవీఎల్ ఉండే, మైల్డ్ పీవీఎల్. కానీ మేము బ్రెయినోఎస్ కాదు, ఐక్యూనామ్ అని ఫిష్ ఆయిల్తో ఉండే డిహెచ్ఏ ఫ్యాట్స్ది వాడాం, అది వర్కౌట్ అయింది. దాని తర్వాత బ్రెయినోఎస్ అని ఆయుర్వేదిక్ది వాడాం, అది వర్కౌట్ అయింది. అది వర్కౌట్ అయింది. వాడంతటి వాడు ఇండిపెండెంట్ అవ్వడం మొదలెట్టాడు. అది వాడడం మొదలెట్టాక వాడిలో యాక్చువల్గా మేము గ్రోత్ చూసాం. సో ఇక్కడ రెండు ఫ్యాక్ట్స్ ఏంటంటే, మనిషి 200% ఆమ్నివోర్ ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, హెర్బల్ ప్రోడక్ట్స్ యాజ్ ఇట్ ఈస్ జెన్యూనే. మరి అందులో ఒకవేళ ఏమన్నా కాంబినేషన్స్ అన్నది ఐ డోంట్ కామెంట్, నాకు దాని గురించి తెలియదు. మూడో విషయం, మీరు ఏ పాజిటివ్ అంటున్నారు. ఏ పాజిటివ్ దే ఆర్ రైట్ ఫ్రమ్ ద వెరీ ఎర్లీ స్టేజ్. కాకపోతే ఆన్ ద రీసెర్చ్ మనకి తెలిసే అవన్నీ. వీటిని ఏమంటామంటే RH ఫ్యాక్టర్ అంటాం.
అది బ్లడ్ లో ఉండే ఆర్హెచ్ ఫ్యాక్టర్ బట్టి కానీ ఓ పాజిటివ్ ఏ పాజిటివ్ రైట్ ఈ ఫుడ్ రైట్ ఫ్రేమ్ హ్యాబిట్స్ ఎర్లీ మ్యాన్ ఉన్నాయి ఇవి బాస్ ఇవన్నీ ఏంటంటే మేడం, సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, మన ప్రిమిటివ్ మానవుడు మాత్రం సార్ ఒక్క నిమిషం సార్.
మాస్టర్స్ నెమ్మదిగా మీరు 2 చేతులు తీసుకొని 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5 4 3 2 1. ఇప్పుడు 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులు చూసుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ఇంతవరకు చేసిన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందాం మాస్టర్స్. అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనలోనే దాచుకోకుండా అందరికీ కూడా అందేలా ప్రయత్నం చేయాలి. మీరు ఈ వీడియో షేర్ చేశారంటే ఈ జ్ఞానం అందరికీ అందుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుతాము. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.